దేవుని యొక్క కృపను బట్టి మన ఈ దినంన ఆయన యొక్క అద్వితీయ మాటలను కూడా వింటకు కూడి వచ్చినాము. సో దేవుడు ఎంతగానో మనకి సహాయం చేస్తున్నారు. ఈ దినంన చూడండి, మీ అందరికీ కూడా మన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కృపను బట్టి, అలాగే ఆయన యొక్క కుమారుని యొక్క ప్రేమను బట్టి కూడా నేను మీ అందరికి సమస్యన్నా కూడా ఆయనకి ఎనగని కృతజ్ఞతాస్థుతులు కూడా తెలుపుకొని ఇవాళ పాఠంలో కూడా వెళ్తాము. ఇవాళ మనకు దయచేసినటువంటి పాఠము దేవుడు చూసినట్లయితే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్, తెలుగులో పస్కా క్రీస్తు బలికి ఒక ఛాయ. ఈ యొక్క పాఠము బ్రదర్ జిమ్ పార్కిన్సన్ ఇచ్చినటువంటి పాఠము. అందులో నుంచి నేను కొన్ని అంశాలు తీసుకున్నాను. సో ఈ యొక్క పాఠంలో మనం చూద్దాము. ఆధార వాక్యం కూడా మనం చదువుకుని చూసినట్లయితే 1 కొరింథీయులు 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దృష్టత్వమును పులిపిండితో నైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ నాచరింతము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాక్యంలో మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఈ పాతదైన పులిపిండి అంటే ఏంటి చూసినట్లయితే చెడిపోయేదే చూడండి ఈ యొక్క పాతదైన పులిపిండి. అలాగే మన కొత్త ముద్ద అవుటకై ఈ పాతదైన పులిపిండిని మనల నుండి తీసివేసేయాలి. ఎందుకంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిన అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాము. సత్యం అనే పులియని రొట్టెలతో పండుగను ఆచరించము. సో రానున్న రోజుల్లో మనందరూ కూడా ఈ యొక్క జ్ఞాపకార్థమైనటువంటి ఈ యొక్క పస్కాను కూడా మనము ఆచరించబోతున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆధార వాక్య ప్రకారము మనలో ఉన్నటువంటి ఆ చెడిపోయినటువంటిది, ఆ యొక్క దుష్టత్వాన్ని, ఆ చెడునంతా కూడా తీసి పారవేసి మనం పొందుకున్నటువంటి నిబంధనను మరలా నూతన పరచుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించి మరొక అవకాశాన్ని దయచేశాడు. కాబట్టి ఇన్ని రోజులుగా మనం చేసినటువంటి ఎన్నో క్రియలను, దేవునికి విరోధమైన క్రియలను కూడా దేవుని ముందర మనం సరెండర్ చేసి మనల్ని మనం నూతన పరచుకోవడానికి అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నాడంటే ఇది నిజంగా దేవునికి ఎంత కృప, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఇప్పుడు చేయవలసింది ఈ యొక్క 3 నెలల కాలం మనకున్నది. ఎప్పుడంటే ఇది పస్కా మనం ఆచరించబోతున్నాము ఈ సంవత్సరము మార్చ్ 31. కాబట్టి మీకు తెలిసింది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మనలో ఉన్నటువంటి మలినాలు ఏదైనా ఉందా? ఈ వాక్యం అనేటటువంటి వెలుగులో మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి పాతదైన పులిపిండిని మనం కొంచెంగా తీసి పారవేయాలి. ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఆ యొక్క పస్కాలో పాలు పొందుతామో అప్పుడు మనలో ఆ పాతదైన దాన్ని దేవుని ముందర క్షమాపణ మనం పొందుకొని నూతన పరచుకోవాలి. మరలా కూడా మనం దేవుని యొక్క పరుగులో మన తుదముచ్చి కంప్లీట్ చేయడానికి ఆ పరుగుని మనము పూర్తి విశ్వాసంతో వెళ్ళడానికి మరో అవకాశం దొరికింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరలా కూడా యేసు ప్రభు మన కోసము మరణించాడు. ఇది మనకు అందరికీ బాగా తెలుసు. ఇచ్చింది ఒక్క అవకాశమే. యేసు ప్రభు ఆల్రెడీ ఒక్కసారే మరణిస్తాడనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి సహోదరులారా. కాబట్టి ఇది మన యొక్క గత సంవత్సర కాలంలో మన యొక్క ఫెయిల్యూర్ని కూడా మనం ఈ ఆత్మీకమైన విషయంలో అభివృద్ధి చెందడంలో కూడా మనము అనేకమైన విషయంలో మనము తప్పిపోయామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే విధంగా కూడా ఈ యొక్క పస్కా ఉంటున్నది. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాలని మనం సరిగ్గా గుర్తించి దేవుని యొక్క సహాయం ద్వారా
సో ఆయన దగ్గర పూర్తిగా సరెండర్ అయ్యి మనం కంప్లీట్ గా కూడా నూతన పరచుకోవడానికి సిద్ధపడాలి. ఈ యొక్క 3 నెలల పాటు మనకి యొక్క ప్రతి సమయము కూడా చాలా ముఖ్యమైనది. లోకంతో కలవకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి మనము పూర్తిగా కూడా దేవుని యొక్క పిల్లలు ప్రయత్నం చేస్తారనమాట. సో అటువంటి ప్రయత్నము మనము ఫుల్ అండ్ ఫుల్ గా కూడా చేయాలని చెప్పి సంఘస్థులకు కూడా నేను ఈ యొక్క సందర్భంలో కూడా విజ్ఞాపన చేస్తున్నాను. సో కాబట్టి మనం చూసినట్లయితే క్రీస్తు అన్న మన పశువు వధింపబడెను. చూడండి, ఈ యొక్క పస్కా యొక్క గోల్ ఏంటి? నిజం చెప్పాలంటే మీరు అనేక సార్లు కూడా మనం చూస్తుంటాం. మోషే చెప్పేటటువంటి ఒక మాట, నా ప్రజలను పోనిమ్ము అనేటటువంటి మాటను మీరు గుర్తు చేసుకోవాలి. అంటే ఎక్కడికి పోనిమ్ము అంటున్నాడు తన ఇజ్రాయెల్ ప్రజల్ని? చూడండి, ఆల్రెడీ ఈ యొక్క ఆదాము యొక్క వాళ్ళకి ఎందుకు ఆ బానిసత్వం వచ్చింది? ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళారు? వారు చేసినటువంటి తప్పిదం వల్ల. అవును, అరణ్య ప్రయాణం సబ్జెక్ట్ గుర్తు చేసుకోండి. అక్కడ పితరులు చేసినటువంటి, అంటే యోసేపు సహోదరులు చేసినటువంటి తప్పిదం నిమిత్తము వాళ్ళు ఐగుప్తులోకి తీసుకుని రాబడ్డారు. అక్కడ చూడండి, వాళ్ళు 400 సంవత్సరాలు కూడా పైగానే వాళ్ళు బానిసత్వంలో ఉండడము చూడండి, వాళ్ళ ప్రాణాల్ని బహుగా విసిగించే విధంగా కూడా బానిసత్వంలోకి ఉన్నారు. ఈ దినమున మన అందరూ కూడా ఈ యొక్క మరణ పాపములోకి మనం ఉన్నామంటే ఇది కారణము ఎవరి వల్ల? మన పితరుడైనటువంటి తండ్రి అయినటువంటి ఆదాం వలన. సో కాబట్టి మనందరూ కూడా ఈ యొక్క పాప స్థితిలో ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, నా ప్రజలను పోనిమ్ము, వాళ్ళని నేను చూడండి పరిపూర్ణతలోకి, వాళ్ళు ఏదైతే ఆదాము ద్వారా కోల్పోయారో ఆ పరిపూర్ణతలోకి వాళ్ళని పునరుద్ధరించడానికి, రెస్టోర్ చేయడానికి, వాళ్ళు కోల్పోయిన దాన్ని ఇవ్వడానికి ఈ యొక్క మనుషులకి నా ప్రజలను పోనిమ్ము. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా, మానవులంతా కూడా నిజంలో ఎవరి బానిసత్వంలో ఉన్నారు? సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నారు. అదే ఛాయలో చూసినట్లయితే ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు. మన నిజానికి ఎలా సృష్టింపబడ్డామో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? తండ్రి అయిన దేవుడు, అవును అవును చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేదుము. చాలు. కాబట్టి మన నిజానికి దేవుని చిత్తం ఏంటి? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం సృష్టింపబడి ఉన్నాము. ఇదే ఆయన యొక్క చిత్తము. కానీ నిజానికి మనం ఏమయ్యాము? ఆ యొక్క స్వరూపాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఉంటున్నాము. సో ఇక్కడ మన అని ఉంది కదా, మన అంటే ప్లూరల్, బహువచనం. అంటే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? దేవుడు, అలాగే లోగోస్ అనబడినటువంటి యేసు ప్రభు. మీరు యోహాను 1:2 చదువుకున్నట్లయితే సృష్టి పనిలో ఆయనతో పాటు ఉండే యేసు ప్రభు కూడా తనతో పాటు ఉన్నాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ యొక్క వాక్యం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్వరూపం అంటే ఏంటి? బయట బాహ్యంగానా? క్యారెక్టర్, స్వాభావికంగా ప్రేమ, దయ, నీతి, దేవుని యొక్క చిత్తం, అటువంటి దేవుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఆదాము కూడా సృష్టింపబడ్డాడనమాట. సో అలాగే యేసు ప్రభు కూడా మానవుడిగా 2వ ఆదాముగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని. ఎందుకు అలా చెప్తున్నాడు? ఆయనకి దేవుని యొక్క స్వరూపము ఉన్నిందనే విషయాన్ని కూడా మనము చూడగలం. అండ్ ఆల్సో ఇక్కడ స్వరూపం ఉంది, తర్వాత పోలిక ఉంది. చూసారా, 2 సార్లు రాశారు. మన స్వరూపమందు మన పోలిక. పోలిక అంటే ఏంటి? సో పోలిక అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంకో మన సీనియర్ బ్రదర్స్ దీనికి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు లోకానికి, విశ్వానికి రాజు, గొప్ప రాజు ఎవరని చూస్తే తండ్రి అయిన దేవుడు. ఆయన వలె మనము కూడా రాజులుగా ఈ భూమిని ఏలుబడి చేయాలి, రాజులుగా మనం అని చెప్పి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో ఆయన పోలికల వలె, రాజు వలె ఉండాలని ఆయన ఆశించి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ
ఆదాము చేసినటువంటి అతిక్రమం వలన పాపం వచ్చింది. పాపం వలన మనందరికీ కూడా మరణ శాపం వచ్చింది. ఇప్పుడు మనందరూ కూడా మరణ శాపంలో మన బానిసలుగా ఉంటున్నటువంటి మానవుల్ని విడిపించుటకు యేసు ప్రభు వచ్చినాడు అనమాట. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు యేసు ప్రభు రావడానికి కారణం ఏంటి? మానవుడు ఏదైతే కోల్పోయాడో తన దేవుని స్వరూపాన్ని, పరిపూర్ణతను, దాన్ని ఆ పరిపూర్ణతలోకి మరలా తీసుకొని రావడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది? మానవుడు పరిపూర్ణ దశలోకి ఎప్పుడు వెళ్తాడు? మానవులందరూ 1000 ఏళ్ల పరిపాలన చివరలో మానవుల్ని పరిపూర్ణంగా చేసి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని సమర్పించే దశలో మానవులందరూ కూడా పరిపూర్ణులుగా మారుతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తర్వాత స్లైడ్. సో కాబట్టి ఇక్కడ చూడండి సహోదరా, ఇప్పుడు మొదటి పస్కా సమయంలో ఇప్పుడు మనకి ఈ ఛాయలు ఎందుకు ఛాయలు ఉన్నాయి? ఛాయలు నిజాలు ఆల్రెడీ నిజం ఉంది కదా, ఛాయలు అవసరమా? సో నిజాల్లో ఉండేదే ఛాయల్లో ఉంటది. సో నిజం యొక్క ఆ యొక్క ప్రతిబింబమే ఛాయలు. సో ఆ ఛాయ అనేది ఆ వెలుగును బట్టి ఎలా ఉంటది? ఆ వెలుగు యొక్క యాంగిల్ని బట్టి చిన్నదిగాను పెద్దదిగాను, కానీ దాని యొక్క షేప్ అనేది ఒకేలాగా ఉన్నా కూడా ప్రతిబింబంగా, కానీ అవి సేమ్ ఆకారం సేమ్ సైజులో ఉండకపోవచ్చు, చిన్నదిగా ఉండొచ్చు, పెద్దదిగా ఉండొచ్చు, ఒక్కో యాంగిల్లో ఒక్కోలాగా కనబడుతుంది. సో కాబట్టి అందులో ఈ యొక్క ఛాయలో కొన్ని సత్యం దేవుడు ఉంచాడు. ఎందుకోసమని? ఛాయల రూపంలో ఎందుకు పెట్టాడు? ప్రతిది కూడా మనకి ఎందుకు దృష్టాంతంగా పెట్టాడు? బోధ కలుగుటకి. బోధ కలుగుతుందంటారా ఛాయల వల్ల? మనకి బోధ కలిగి మనము సో ఒక జ్ఞానవంతమైనటువంటి విధానం ఏంటి? నేర్చుకునే పద్ధతి మనమే శ్రమపడి నేర్చుకోవడం. సో పడి నేర్చుకోవడం. ఇంకోటి ఏంటి? ఒకరు శ్రమ పడుతుంటే చూసి, ఓహో ఈ విధంగా తప్పు చేస్తే ఇటువంటి శ్రమల పాలవుతారా అనేది మనము చూసి నేర్చుకుంటున్నాము. సో కాబట్టి ఒకరికి అనుభవము మరొకరికి పాఠంగా ఉంటున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారు ఈ భూమి మీద పొందుకున్నటువంటి అనుభవాలు ఏ విధంగా వాళ్ళని ఆ యొక్క కానాన్ని స్వతంత్రించుకోలేకుండా పోయేలాగా చేసిందో, ఇప్పుడు అవన్నీ కూడా మనకి పాఠాలుగా ఉంటున్నాయి. సో మనం ఇలా చేయకూడదు, ఇలా చేసిన దానివల్ల వాళ్ళకి ఇలా అయింది, ఈ విషయాలన్నీ కూడా మనం వాటిని చూసి నేర్చుకుంటున్నాం. సో ఇటువంటి పాఠాలన్నీ కూడా మనల్ని అనేక విధాలుగా కూడా ఆత్మీయంగా బలపరచుటకు ఈ యొక్క ఆఖరి కాల సంఘానికి పాఠాలుగా దయచేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పస్కాను కూడా ఛాయగానే దేవుడు మనకందరికి కూడా ఇచ్చిన్నాడు. ఈ ఛాయ అయిన పస్కాల నుండి కూడా మన అనేకమైనటువంటి పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. దేవుని యొక్క ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుందా? ఛాయలో ఇంత ఖచ్చితంగా మన కోసం పాఠాలు, ఛాయలకే ఇంత ముఖ్యత్వం ఇచ్చాడా దేవుడు? సో మనకి నేర్పించడానికి ఇన్ని చేశాడా దేవుడు అన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తుంది. వాళ్ళ అనుభవాలు ఒక పక్క, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నడుపుదల ఏ విధంగా ఉంటుందో మనం ఇందులో నుంచి కూడా చాలా వరకు కూడా గ్రహించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ దినం ఆ ఛాయల గురించి మనము చూద్దాము. ఆ ఛాయలు మనకి ఏం నేర్పిస్తున్నదో కొన్ని విషయాలు మనం అందులో నుంచి గ్రహించుకొని ఆత్మికంగా బలపట్టకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క పాఠం అని కూడా నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఆ ఛాయల్లో మనం చూద్దాము. ఛాయల్లో ఎవరెవరు దేని ఛాయల్లో ఉన్నటువంటి వారు ఎవరిని సూచిస్తున్నారు అనే విషయాన్ని మనం చూద్దాము. సిస్టర్స్ చదవండి మొదటిది. అవును, ఛాయలు నిజాలు చెప్పారు. అలా కాదు, ఛాయ్ చదవండి వెంటనే నిజం చదవండి. దానికి రిలేటెడ్ నిజం ఏంటి? మోషే ప్రభువు ప్రజల నాయకుడు, యేసుక్రీస్తు మొదటి రాకడ, అహరోను. ఇప్పుడు చూడండి,
లేకుంటే నేను అప్పుడు చదువుతాను, చదవను అన్నప్పుడు నెక్స్ట్ టైం చదువు, చిన్నదే కాబట్టి నేను చదువుతాను. ఇక్కడ చూడండి, మోషే చూసినట్లయితే దేవుని ప్రజల యొక్క నాయకుడు. జస్ట్ ప్రజల నాయకుడు అని పెట్టాను, దేవుని ప్రజల, ప్రభు ప్రజల నాయకుడు, దేవుని ప్రజల నాయకుడు అని చూడాలి. చూడండి, యేసు ప్రభు కూడా మనకందరికి కూడా ఒక ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు, మనకందరికి నాయకుడుగా ఉంటున్నాడు, మన ముందు వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నాడు. కాబట్టి మోషే చూడండి ఎవరిని సూచిస్తున్నాడు? యేసుక్రీస్తుని. సో ఛాయలో అహరోను చూసినట్లయితే ఎవరికి నోరుగా ఉంటున్నాడు? ఛాయలో మోషేకి నోరుగా ఉంటున్నాడు. సో మోషే తరఫున మాట్లాడేవారు ఎవరంటే అహరోను. సో అదే చెప్తున్నాడు అనమాట, మోషే దేవుని దగ్గర నేను సరిగ్గా మాట్లాడలేను అని, నేను మంద నాలుగుని అని చెప్పినప్పుడు మోషేను కూడా సహాయకారిగా తనను ఉపయోగించుకోవడం అనేది అక్కడ జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, నిజంలో ఈ యొక్క యేసు ప్రభు యొక్క మాటల్ని ఎవరు మాట్లాడుతున్నారు? సరిగ్గా యేసు ప్రభు యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క మాటల్ని ఇంతా మనం ఎవరు బైబిల్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని యొక్క మాటల్ని బయటకు తీసుకుని వచ్చి ఇది ఏమన్నా ప్రకటిస్తున్నారు? ఎవరు? యేసు ప్రభు యొక్క నోరుగా ఉంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఆయన యొక్క మాటల్ని ఎవరు డెలివర్ చేస్తున్నారు? సంఘము. నిజమైన సంఘము. చూడు, వీళ్ళు మాత్రమే ఫెయిత్ఫుల్ లిజనర్స్ అన్నమాట. అంటే విశ్వాసంతో వినేటటువంటి వాళ్ళు. వీళ్ళు మాత్రమే ఆ సత్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప వాస్తవాన్ని గ్రహించి అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకొని బయట ప్రకటించే, ఈ సువార్త యుగంలో ప్రకటించే వాళ్ళు ఎవరని చూసినట్లయితే సంఘానికి మాత్రమే ఆ యొక్క అవకాశము ఇవ్వబడింది. సో మూడవదిగా చూసినట్లయితే ఫరో ఎటువంటి కఠిన మనస్కుడు కదా, హార్డ్ హార్టెడ్ పీపుల్. సో అటువంటి వాళ్ళు ఎవరు సువార్త యుగంలో? సాతాను. సో సాతాను, దేవుని యొక్క విరోధి అయినటువంటి సాతాను, లూసిఫర్, ఇవన్నీ మనం చెప్పొచ్చు. నాలుగవదిగా ఐగుప్తులు ఎవరిని సూచిస్తున్నారు? ఫరో ప్రజలు, ఫరో యొక్క పాలన కింద ఉన్నటువంటి ప్రజలు ఐగుప్తీయులు. సో సాతాను పాలన కింద, సాతాను కంట్రోల్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? లోకపు ప్రజలు. సో ఐదవదిగా చూసినట్లయితే ఇజ్రాయేల్ ఎవరు? దేవుని యొక్క ప్రజలు. సో ప్రభు ప్రజలుగా అయ్యేటటువంటి వారు ఎవరు? సంఘం. ఇక్కడ కూడా సంఘంగా కూడా మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది అర్థమైందా? మన నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఇది బేసిక్స్, మీరు ప్రతి సంవత్సరం చూసేదే. సో ఇప్పుడు కానాను ప్రయాణం అనేది మొదలైంది. ఎప్పుడు మొదలైంది? మోషే ఎప్పుడైతే ఐగుప్తులోకి మరలా వచ్చాడో అప్పుడు కానాను ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. అవునా? కానాను ప్రయాణం. ఇప్పుడు నిజంలో కానాను ప్రయాణం అంటే ఏంటి? మనందరూ ప్రయత్నించేది ఏది? దేవుని యొక్క ప్రజలు పరమ కానానికి, అంటే పరలోకానికి, మన యొక్క ఈ యొక్క లోకపు ప్రయాణాన్ని, ఈ యొక్క లోకం అనేటటువంటి అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇది ఎప్పుడు ఆరంభమైందంటారు? యేసు ప్రభు యొక్క మొదటి రాకడ. మరియా గర్భం దాల్చి పుట్టినప్పుడు కదా మొదటి రాకడ. సో కాబట్టి ఆయన ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడే ఈ యొక్క ప్రయాణానికి బీజం అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో వచ్చిన వెంటనే మోషే ఏం చేశాడు? ఫరో దగ్గర వెళ్ళి నా ప్రజల్ని లెట్ మై పీపుల్ గో అంటున్నాడు. నా ప్రజలను పోనిమ్ము. ఇది ఎప్పుడు? సహోదరా, ఇది ఎప్పుడు జరిగింది? పోనిమ్ము అని చెప్పేది ఎప్పుడైతే, చూడండి, ఫ్రీయింగ్ ఫ్రమ్ ద సిన్ అండ్ డెత్, తన పాపం మరియు మరణం నుండి విమోచన ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు శిలువ మీద తను తాను సమర్పించుకున్నప్పుడే జరిగింది అనమాట. ఆ తర్వాత విడుదల అనేది కంప్లీట్ గా, అక్కడ విమోచన అనేది జరిగిందా? లేదు. యేసు ప్రభు ఆ శిలువ మీద మరణించినా కూడా లోకపు ప్రజలు, ఈ యొక్క మానవులందరూ కూడా పరిపూర్ణ దోషలోకి తిరిగి వచ్చేసారా? కంప్లీట్ గా లేదు. దానికి అవసరమైంది ఏంటి?
10 తెగుల్ని అనుమతించాడనమాట. ఇప్పుడు 10 తెగుల్ని ఎవరి మీదకి పంపించున్నాడు? ఐగుప్తుల మీదకి వచ్చిన్నది. సో ఇది ఈ తెగుళ్ళు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ యొక్క సువార్త యుగంలో. మీరు చూడండి, ఛాయలు నిజాలు మీరు గమనించాలి, అవన్నీ చూడాలి, నోట్ చేసుకోవాలి. సో ఆ యొక్క సువార్త యుగంలో ఆ కాల పరిమితిలో ఈ తెగుళ్ళు అనేది వచ్చిందనమాట. అంటే సువార్త యుగంలో తెగుళ్ళు మనం చూద్దాం, డీటెయిల్ గా చూద్దాము. ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఆ తెగుళ్ళు వచ్చి ఆ టైంలో జరిగింది. అంటే యేసు ప్రభు మొదటి రాకడలో రావడము, ఆయన మరణించిన వెంటనే మానవులందరికీ విమోచన దొరకలేదు. తర్వాత ఈ 10 తెగుళ్ళు అనుమతించడము. ఆ 10 తెగుళ్ళు చూడండి ఎందుకు ఉపయోగపడింది. ఆ 10 తెగుళ్ళు ఆ యొక్క ఛాయలో కఠిన మనస్కుడైనటువంటి ఫరోని చూడండి, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఆ 10 తెగుళ్ళు ఉపయోగపడింది అనమాట. అవునా? ఆ 10వ తెగుళ్ళు, ఆ తొలిచూలు కుమారుల యొక్క సంహారణ తర్వాత ఏమైంది? విడుదల అనేది దొరికింది అనమాట. ఆ దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 7 రోజుల తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాం. సో పస్కా గొర్రె పిల్ల వధించబడిందో దాన్ని తినడం జరిగింది. సో ఇది యేసు బలి ప్రజలను విమోచించను. ఇది ఎవరిని విమోచించను అని చూసినట్లయితే సంఘాన్ని మాత్రము. దీని గురించి డీటెయిల్ గా వస్తాము. ఇది ఫస్ట్ మీరు అండర్స్టాండ్ ఒక నోట్ చేసుకోండి. 5వ పాయింట్ గా మనం చూసినట్లయితే ఈ యొక్క పస్కా తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ప్రజలు ఏ పండుగను జరుపుకుంటారు? 7 రోజుల పులియని రొట్టెల పండుగను జరుపుకుంటారు అనమాట. ఆ పులియని రొట్టెల పండుగలో కూడా మీరు చూసినట్లయితే అది దేన్ని సూచిస్తుందంటే, ఆ పులియని రొట్టెల పండుగ అనేది ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఈ సంఘం అనేది ఎత్తబడిన తర్వాత ఈ లోక ప్రజల యొక్క పునరుద్ధారం, వాళ్ళందరూ కూడా పర్ఫెక్షన్ లోకి తీసుకొని రావడాన్ని, పునరుద్ధానం చెంది పర్ఫెక్షన్ లోకి తీసుకొని రావడాన్ని సూచిస్తాను. ఆ 7 రోజుల్ని కూడా 3 విధాలుగా మనము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు పొందుకున్నటువంటి అనుభవాన్ని బట్టి విభజించవచ్చు అనమాట. మొదటి చూడండి, దాంట్లో 3 రోజుల పాటు వాళ్ళు ఏం చేశారు? విడుదల, అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 రోజుల పాటు వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? మీరు అరణ్య ప్రయాణం సబ్జెక్ట్ గుర్తు చేసుకోవాలి. 3 రోజుల తర్వాత వాళ్ళకి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎర్ర సముద్రానికి వచ్చారనమాట. సో ఈ యొక్క ట్రావెల్ దేన్ని సూచిస్తా ఉంది అంటే, ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు లోకపు ప్రజలందరూ కూడా పునరుద్ధానం చెందడం ఉంటుంది కదా, ఆ యొక్క కాలాన్ని సూచిస్తా ఉంది. తర్వాత ఒక రోజు తర్వాత ఏం అయింది? ఒక రోజు ఎర్ర సముద్రాన్ని దాటడం ఉంది కదా, ఆ దాటడం దేన్ని సూచిస్తా ఉంది? అవును, కొంచెం కాలము. ఆ 1 డే టోటల్ కాలం ఏదైనా సూచిస్తా ఉందంటే, సాతానికి ఇవ్వబడినటువంటి సమయము కొంచెం కాలం. తను ఆ కొంచెం కాలం కూడా చూడండి తన యొక్క మనసును మార్చుకోలేదు. ఫరో ఏం చేశాడు? వెనకాలనే ఏం పంపించాడు? తన యొక్క సైన్యాన్ని పంపించి వీళ్ళందరినీ నాశనం చేయాలని చూశాడు. వెనకాలనే వచ్చాడు. ఎడ్జ్ ఆఫ్ ద రెడ్ సీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చూడండి దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళని ఆ ఎర్ర సముద్రాన్ని దాటించడము, ఆ ఫరో సైన్యాన్ని అంతా కూడా ఆ నీళ్ళలో ముంచి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం సూచిస్తుంది. ఇప్పుడు ఇది దేన్ని సూచిస్తుంది అంటారు నిజంలో అయితే? సాతాన్ యొక్క నాశనము. సాతాన్ని ఎవరైతే వెంబడించారో వాళ్ళ యొక్క నాశనాన్ని సూచిస్తుంది అనమాట. సో ఇప్పుడు సాతాను నాశనం అయిన తర్వాత వాళ్ళు 3 రోజుల పాటు తర్వాత ఏం చేశారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 రోజుల పాటు వాళ్ళు ఏం చేశారు? అరణ్య ప్రయాణం చేశారనమాట. సో అరణ్య ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బలిని అర్పిస్తారు అక్కడ 3 రోజుల తర్వాత. దాన్నే చూడండి, ఆ యొక్క 3 రోజుల ప్రయాణాన్ని మనం తర్వాత చూద్దాము. అదొక పర్ఫెక్షన్ లోకి మళ్ళీ ఇప్పుడు సాతాన్ యొక్క ప్రలోభాలు లేకుండా ఆ యొక్క పునరుద్ధానం చెందిన ప్రజలందరూ కూడా ఇప్పుడు పరిపూర్ణతలోకి వస్తారు. ఇప్పుడు ఎంటైర్ దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఈ ఛాయల్లో వివరించబడింది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటున్నదో చూడండి. ఈ లోక ప్రజలందరికీ కూడా గుడ్డితనం కలిగి ఉన్నది అనేది మీరు ఈ యొక్క విషయాలను బట్టి నమ్మాలి. ఇది ఏ సంఘాల్లోనూ ఎక్కడ కూడా చెప్పరు అనమాట. దేవుని యొక్క ప్రణాళిక మొత్తమే కూడా ఈ యొక్క
ఎక్సోడస్, ఇజ్రాయేల్ అరణ్య ప్రయాణంలో మనకంతా కూడా నీట్గా తెలియపరచబడింది. సరే, ఇందులో నుంచి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక్కొక్క విషయాన్ని కూడా మనం చూద్దాము. ఈ యొక్క విషయాలు బ్రదర్ ఎక్కడి నుంచి తీసుకున్నారని చూసినట్లయితే 6th వాల్యూమ్ పేజ్ నంబర్ 457 నుండి 457 నుంచి 459 వరకు మీరు చదువుకున్నట్లయితే ఈ ఛాయలు నిజాలు దానికి సంబంధించినవన్నీ కూడా నీట్గా వివరించబడి రాయబడి ఉన్నది. సో నేను అందులో ఉన్న ఛాయలు ఏది సూచిస్తా ఉంది, నిజాలు అంటే ఏంటో అది మాత్రమే వివరించున్నాను. మీరు డీటెయిల్గా చదవాలంటే మీరు ఆ యొక్క 6th వాల్యూమ్లో చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కూడా చూడండి, ఈ యొక్క అరణ్య ప్రయాణంలో కూడా వాళ్ళు మొదటి రోజు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విమోచన పొంది ఐగుప్తుని దాటి వచ్చిన తర్వాత సుకోత్ పండుగ. ఏంటది సుకోత్లో వాళ్ళు ఏం పండుగ చూడు, గుడారాలు. ఫస్ట్ టైం గుడారం, ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్, సుకోత్, గుడారాలు వేసుకొని ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. దాన్ని జ్ఞాపకార్థంగా పండుగగా జరుపుకుంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు కూడా జరుపుకుంటారు. జరుపుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఆ పండుగ సందర్భంలో వాళ్ళ ఇంటి ముందర బయట టెంట్ వేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, అక్కడే తింటారు. ఎందుకు ఆ విధంగా చేస్తారు? వాళ్ళ యొక్క దేవుడు తన యొక్క పితరుల్ని ఇది ఏ విధంగా వాళ్ళని ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించి నడిపించున్నాడో, వాళ్ళ గుడారాల్లో ఏ విధంగా నివసించారో వాటిని జ్ఞాపకం చేసుకునడానికి ఆ పండుగను ఇప్పుడు కూడా వాళ్ళు ఆచరిస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఈ 3 రోజుల్లో సముద్రం వైపు ప్రయాణము, ఒకరోజు సముద్రం దాటి రావడము, తర్వాత 3 రోజులు ఆ యొక్క అరణ్య ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు బలిని అర్పించడం అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పర్ఫెక్షన్లోకి రావడము అనేది మనం ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. సో వివరణ సమస్య గల అంశాలు. సో ఫస్ట్ ఇప్పుడు చదవండి, ఫస్ట్ పాయింట్ సిస్టర్స్ చదవండి. యేసు పస్కా గొర్రెపిల్ల అయితే యేసు సువార్త యుగపు ప్రారంభంలో మరణించెను, ముగింపులో కాదు, అనగా హర్మోగేదోను ప్రారంభంలో కాదు. సో ఈ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందా? యేసు ప్రభువే పస్కా గొర్రెపిల్ల, ఓకే. కానీ ఆ పస్కా గొర్రెపిల్ల మీకు కూడా ఇప్పుడు ఆ ఛాయల గురించి చెప్పేటప్పుడు ఒక డౌట్ వచ్చింటది. యేసు ప్రభు మొదటి రాకడలోనే ఇది ప్రారంభమైందని చెప్తున్నారే. కొంతమంది కూడా చెప్పారు యేసు ప్రభు యొక్క 2వ రాకడిని ఉద్దేశించి చెప్పారు, కానీ మొదటి రాకను మనం చెప్తున్నాం. ఎందుకు అలా అయింది? సో చూడండి, ఇక్కడ యేసు ప్రభు యొక్క బట్ జీసస్ డైస్ అట్ ద బిగినింగ్, అంటే యేసు ప్రభు తన యొక్క మొదటి రాకడలోనే మరణించాడు. అక్కడే ఆయన ఫస్ట్ రాకడలో వచ్చాడు. ఆ యొక్క సువార్త యుగ ఆరంభంలోనే ఆయన మరణించాడు. చూడండి, తుదకు చూసినట్లయితే విమోచన జరిగింది. అక్కడ చూసినట్లయితే విమోచన జరిగింది. తర్వాత సెకండ్ కమింగ్ అనేది 1874లో జరిగింది. ఇదన్నీ బాగా ఆలోచించాలి డీప్గా, ఈ సబ్జెక్ట్స్ అన్ని. 1874లో వచ్చాడు, కానీ అక్కడ సంఘము పర్ఫెక్షన్లోకి వచ్చిందా, సంఘం ఎత్తబడిందా? 1874లో లేదు. ఆయన వచ్చిన వెంటనే ఏం చేశాడు, 1874లో మొదటి పునరుద్ధరణ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మీరు చూడండి, అక్కడి నుంచి ఒక గొప్ప చాలా విషయాలు సంఘంలో మార్పులు రావడము. ఈ యొక్క ఫ్రీ క్లాస్ అనబడే వాళ్ళు చూడండి, ఆ చివరి ఆఖరి దశలో ఉన్న సంఘంలో ఆయన ఎంత గొప్ప క్రియలు చేస్తున్నాడో. అర్మగదోన్ యుద్ధము కానీ ఆయన వచ్చిన తర్వాత ప్రారంభమవుతుంది. చూడండి, అంటే ఇప్పుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఆయన ముందే కూడా చూడండి ఆయన రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాతే ఈ యొక్క సంఘం అనేది కంప్లీషన్ అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ సంఘం యొక్క ఈ యొక్క తొలిచూలు కుమారుల యొక్క విమోచన అని కూడా చెప్పొచ్చు. ఇది ఈ యొక్క విడుదల, సంఘం యొక్క రెజరెక్షన్ అనేది చూడండి కంప్లీట్ అవడానికి ఏవేవి అవసరమై ఉన్నది. ఆయన యొక్క మొదటి రాకడ కావాలి, 2వ రాకడ కూడా అవసరమై ఉన్నది. ఈ 2 రాకడలో చేసేటటువంటి యేసుకు మొదటి రాకడలో ఆయన కొన్ని పనులను చేశాడు. ఆ 2వ రాకడలో వచ్చిన తర్వాత ఈ యొక్క తాను చేసినటువంటి అర్మగదోన్ యుద్ధం కానీ మిగతా విషయాలన్నీ కూడా
దేనికి ఉపయోగపడింది? సంఘాన్ని కంప్లీట్ చేయడానికి ఉపయోగపడింది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంఘం కంప్లీట్ అయిన తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలన, ఈ లోకం అనేది పర్ఫెక్షన్ లోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క సువార్త యుగం ముగింపు వరకు కూడా మనం ఆలోచించి చూడాలి. ఆ యొక్క ఓవర్ ల్యాపింగ్ పీరియడ్ అనేది ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తన 2వ రాకడలో రావడము, ఈ విషయాలన్నీ కూడా మనము సువార్త యుగ ఆరంభంలోనే ఆయన రావడము, మరణించడము, ఇక్కడ 10 తెగుళ్ళ కాలం అనేది ఉంది. గమనిస్తున్నారా? 10 తెగుళ్ళు, తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత కొన్ని తెగుళ్ళు. ఇవన్నీ నేను 10 తెగుళ్ళ గురించి చెప్తాను. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా కొన్ని తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళు తర్వాత సంఘము పర్ఫెక్షన్ లోకి రావడము, ఆ తర్వాత మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలో లోకపు ప్రజలందరూ కూడా పరిపూర్ణ దశలోకి తీసుకొని రాబడతారు. సో ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. సో దాన్నే పాయింట్స్ రూపంలో మీరు మరలా ఒకసారి చదవండి. 2వ పాయింట్ చదవండి. అయినప్పటికీ ఇశ్రాయేలు గొర్రెపిల్లను తినడం అనేది సువార్త యుగం ప్రారంభాన్ని సూచించడం కంటే దాన్ని ముగింపును ఎక్కువగా సూచిస్తుంది. అంటే గొర్రెపిల్ల మరణించింది ఎప్పుడు? సువార్త యుగపు స్టార్టింగ్ లో అక్కడ గొర్రెపిల్ల మరణించింది. కానీ ఇక్కడ గొర్రెపిల్ల తినడం అనేది చూడండి ఎప్పుడు జరుగుతోంది. ఇప్పుడు గొర్రెపిల్ల తినడం అంటే ఏంటి? కాదు, యేసు ప్రభు ఎవరి కోసం మరణించాడు? మన కోసమే మరణించాడు. మన యొక్క విమోచన కొరకే ఆయన మరణించాడు అనమాట. ఇప్పుడు ఆ గొర్రె పిల్లని మనము తింటున్నాము అంటే ఆయన దేని కోసం మరణించాడో దాన్ని పూర్తిగా వాటి యొక్క ఫలితాన్ని మనము తీసుకుంటున్నాము అని అర్థము. ఇప్పుడు దాని ఫలితాన్ని తర్వాత మీరు చూసినట్లయితే గొర్రె పిల్లల్ని మిగిలితే ఏం చేస్తారు? వాళ్ళు కాల్చి వేస్తారు. అదేని సూచిస్తా ఉంది. ఎందుకు అట్లా కాల్చేస్తున్నారు? యేసు ప్రభు ఒక్కసారే మరణిస్తాడు, మరలా మరలా కూడా మరణించుడు అనే దానికే దాన్ని కాల్చేస్తారు. అది ఛాయలో, నిజంలో దాని యొక్క మీనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, కంప్లీట్ గా మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు తినడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సంఘం అనేది కంప్లీషన్ అనేది అవుతున్నదా? అదే తినడాన్ని సూచిస్తుంది. సంఘంలో ఎవరెవరు పర్ఫెక్షన్ లోకి, దాని ఫలితాన్ని యేసు ప్రభు ఎందుకోసం మరణించాడు? ఈ లోక ప్రజల రక్షణ కొరకు. ఫస్ట్ సంఘం రక్షింపబడుతున్నదంటే ఎప్పుడు వాళ్ళకి తింటేనే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఆ తినడం అనేది చూడండి, ఇప్పుడు మనం తింటున్నాము. సో ఒక్కొక్కరుగా తిని దాంట్లో ఉన్న విషయాల యేసు ప్రభు మరణం అనేది దాంట్లో ఉన్న ఫలితాన్ని మనకి తీసుకున్న తర్వాత చూడండి ఈ యొక్క సువార్త యుగం అనేది కంప్లీషన్ అవుతుంది. అదే ఆ పాయింట్ యొక్క అర్థం. ఇంకోసారి కూడా చదివితే మీకు అర్థమవుతుంది. నేను సబ్జెక్ట్ పోయేటప్పుడు మీరు అది చదువుతుండాలి 1-2 సార్లు. తర్వాత పాయింట్, ఇది కొంచెం పెద్ద పాయింట్. ఒక సమానత్వము, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను అనే వాక్యము ప్రకటన గ్రంథంలోని చివరి తెగులకు సరిగ్గా ముందు వస్తుంది. అయినప్పటికీ క్రీస్తు రాకడ సువార్త యుగపు కోతకాలం ముగింపుకు ముందే జరుగుతుంది. ప్రతి సంఘటన యొక్క అమరిక ప్రజలను రక్షించడానికి మొదటి రాకడ మరియు 2వ రాకడ రెండు అవసరమని చూపించడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ఈ యొక్క 2 విషయాలు, మొదటి రాకడ, 2వ రాకడ దేనికోసం అవసరము? మనం విమోచన పొందాలంటే సంఘము కానీ లోకము కానీ, మొదట సంఘము తర్వాత లోకం కానీ, ఈ 2 రాకడలు అవసరమై ఉన్నది. ఆయన మొదటి రాకడలో వచ్చి మరణించడం కానీ, 2వ రాకడలో వచ్చి తాను యుద్ధం చేయడం కానీ, ఇవన్నీ కూడా మన యొక్క విమోచన నిమిత్తమే ఆయన చేస్తున్నాడు అనమాట. ఈ 2 కూడా మన విమోచనలో భాగమే. సో అక్కడ గొర్రెపిల్ల వధించడము, ఛాయలో వధించారా? వధించి దాని యొక్క రక్తాన్ని ఏం చేశారు సహోదరులారా? అదేని సూచిస్తుంది.
మనం ఆయన యొక్క రక్తము కింద ఉండాలి అని, అండర్ దిస్ బ్లడ్ అంటే ఆయన యొక్క రక్తము, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమే మన యొక్క రక్షణకి అవశ్యమైనది అనేది ఆయన రక్తము కింద ఉండాలనేది సూచిస్తుంది. తర్వాత చూడండి, ఆ యొక్క గొర్రెపిల్లని తినడం, ఇది ఎప్పుడు తినింది సంఘము? అంత తింటా ఉంది, కానీ దాని యొక్క పరిపూర్ణత అనేది, కంప్లీషన్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది? ఆయన వచ్చిన తర్వాత 1878లో పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం స్టార్ట్ చేసిన తర్వాత తినడం అనేది ఒక్కొక్కరుగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనదంతా కూడా ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ, ఒక్కొక్కరుగా తినడము కంప్లీట్ అవుతా ఉంది. సో సంఘం అంతా కూడా తినేసిన తర్వాత ఆఖరిలో ఏమవుతుంది? మిగిలిన దాన్ని కూడా మనం కాల్చవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక్కొక్కరుగా మనం తింటున్నాం కాబట్టి ఆయన రావడము, మొదటి రాకడ, రెండవ రాకడ దేన్ని సూచిస్తా ఉంది? రెండవ రాకడ సమయంలో ఏం జరిగింది? ఈ రెండు విషయాలు మన విమోచనకి అవసరమై ఉన్నది అనేది క్లియర్ పిక్చర్ అనేది మనకి ఇప్పుడు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా డౌట్ ఉందా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దామా? ఇప్పుడు తెగుళ్ళ గురించి వద్దాం. సో మనం ఉందే చెప్పాము, ఈ 10 తెగుళ్ళు దేన్ని సూచిస్తా ఉంది? సువార్త యుగం యొక్క కాలంలో జరిగినటువంటి విషయాలను సూచిస్తా ఉంది. సో ఫస్ట్ మొదటి 3 తెగుళ్ళను కూడా మనం చూద్దాము. చదవండి, అక్కడ స్లైడ్ లో ఉండేది పైన. మైక్ పనిచేయలేదా సిస్టర్? వాయిస్ ఉంటుంది. ఐగుప్తీయుల పైనను ఇశ్రాయేలీయుల పైనను మొదటి 3 తెగుళ్ళు వచ్చెను. వాటిని అహరోను నిర్వహించాడు. సో ఇప్పుడు అహరోను నిర్వహించాడనే విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. ఒకటి. రెండవ పాయింట్ ఇక్కడ ఏమంటే, ఈ తెగుళ్ళు, ఈ మొదటి 3 తెగుళ్ళు ఇద్దరు సఫర్ అయ్యారు అనమాట. ఎవరెవరు సఫర్ అయ్యారు? ఇజ్రాయెల్ ప్రజలు. ఆ తెగుళ్ళ వలన కష్టపడింది ఎవరు? ఐగుప్తు ప్రజలు. ఐగుప్తు ప్రజలు ఎవరిని సూచిస్తున్నారు? లోకాన్ని సూచిస్తా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎవరిని సూచిస్తున్నారు? దేవుని ప్రజలను సూచిస్తున్నారు. అయితే ఈ మొదటి 3 తెగుళ్ళ వలన కష్టపడింది, దాని వలన శ్రమల పాలైంది ఎవరని చూసినట్లయితే సంఘము, లోకపు ప్రజలు. అవునా? అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, ఐగుప్తీయులు ఇద్దరికి కూడా ఆ శ్రమల పాలయ్యారు. ఏంటి ఆ 3 తెగుళ్ళు? ఆ 3 తెగుళ్ళు దేన్ని సూచిస్తా ఉంది? వాళ్ళు ఏ విధంగా శ్రమ పడ్డారు ఈ సువార్త యుగంలో అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇవన్నీ కూడా కంప్లీట్ గా వాక్యాలు ఏం లేవు, హిస్టరీ అన్నమాట. హిస్టరీలో జరిగినటువంటి, చరిత్రలో జరిగినటువంటి ఈవెంట్స్ ని బేస్ చేసుకొని సంఘంలో వచ్చినటువంటి మార్పులు, దాన్ని బట్టే మనం ఇవన్నీ కూడా చెప్పడం, మన సీనియర్ బ్రదర్స్ అనేది చెప్పడం జరిగింది. ఒక్కొక్క ఈవెంట్ గా చూద్దాం. ఫస్ట్ మొదటి తెగుళ్ళు. ఏంది అది మొదటి తెగుళ్ళు? సో రక్తంగా మారింది. దేన్ని సూచిస్తా ఉంది? చదవాలి సిస్టర్స్, మీరు చదవాలి అది, ఆ పాయింట్ ఒక్కొక్కటిగా చదవండి. నది రక్తంగా మారింది. క్రైస్తవ్యం రోమియోలో అన్యమాత పతనానికి కారణమైంది. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనికి వాక్యం రెఫరెన్స్ మనం చదివేది అవసరం, చదువుతాం, మీకు తెలిసిందే కదా ఇవన్నీ. నేను ఈవెంట్ దాని యొక్క మీనింగ్ మాత్రం చెప్తూ వెళ్తాను. సో ఈ 10 తెగుళ్ళు దాని యొక్క రెఫరెన్స్ చదవాలా? మళ్ళీ టైం అవుతుంది చదవాలంటే. వాక్యం కూడా చదవాలా 10 తెగుళ్ళ గురించి? అవునా? ఒక్క నిమిషం. నేను నోట్ చేయలేదు అందుకని. మొదటిది నోట్ చేసుకోండి, చదవద్దండి బట్ నోట్ చేసుకోండి. నిర్గమకాండము మొదటి తెగులు, నిర్గమకాండం 7వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు.
ఓకేనా? నిర్గమకాండము 7వ అధ్యాయము 19 నుంచి 25 వరకు. సో ఇప్పుడు మొదటి తెగులు ఏంటి? ఆ నైలు నదిలో ఉన్నటువంటి నీటిని రక్తంగా మార్చడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ యొక్క నైలు నదిలో ఉన్నటువంటి నీరు ఎన్నో పాయలుగా వెళ్తున్నది. ఆ పాయలుగా వెళ్ళడము, ఆ నీరు అనేది మాత్రమే ఆధారంగా ఉండింది వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకి. సో ఆ పాయలుగా వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా దేనికి ఉపయోగించుకున్నారు? తాగడానికి, తర్వాత ఈ యొక్క పంట పొలాలకి ఆ నీళ్ళు అనేది ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఏమైంది? ఆ నీళ్ళంతా కూడా రక్తంగా మారిపోయిందంటే ఇప్పుడు తాగేదానికి వీలవుతుందా? లేదు, తాగడానికి కుదరనటువంటి. సో నీళ్ళు ఎంత విస్తారంగా, ఒక నది అంటే, నది ప్రవాహం అంటే మనకు తెలుసు, నైల్ నది ఎంతో పెద్దది. సో అటువంటి నైల్ నదిలో అంత నీళ్లు ఉన్నా కూడా, విస్తారంగా నీళ్లు ఉన్నా కూడా అది తాగడానికి ఉపయోగకరంగా ఇప్పుడు లేదు, ఎప్పుడైతే రక్తంగా మారిందంటే. సో ఇప్పుడు ఏంటంటే ఇది అర్థం, దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి, ఆ యొక్క రోమ్ యొక్క, సో మీరు సువార్త యుగంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క రోమ్ యొక్క పతనాన్ని కూడా సూచిస్తా ఉందన్నమాట. అంటే రోము మతం, అన్య మతమైనటువంటి రోమా మతం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఆ తర్వాత రోమా సామ్రాజ్యం యొక్క పతనాన్ని సూచిస్తా ఉంది. చూడండి, వాటి యొక్క ఈవెంట్స్ కూడా మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాము. సో ఆ ఈవెంట్స్ మీరు చూసినట్లయితే క్రీస్తు శకం, ఇది హిస్టరీ లెసన్ లాగా జస్ట్ వినండి. సో క్రీస్తు శకం 313వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ఏం చేశాడంటే ఒక మిలన్ ఆజ్ఞలను జారీ చేశారనమాట. ఆ ఆజ్ఞలను ఎందుకు ఇవ్వబడిందంటే చూడండి, సో మీరు ఆదికాల సంఘాలు, ఆ తర్వాత వచ్చినటువంటి సంఘాలు మనం ఆదికాల సంఘంలో మొదటి శతాబ్దంలో, 2వ శతాబ్దంలో కూడా ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఏ విధంగా రోమా రాజ్యము వాళ్ళ వలన మనం చూడొచ్చైతే వాళ్ళ అధికారం కింద దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించలేకపోయారు. ఎంతో శ్రమల పలు ఈ రోమా రాజ్యం వలన, ఆ రోమా మతము మెయిన్ గా వీళ్ళన్నిటిని, క్రైస్తవ్యాన్ని ఎదగనీయకుండా ఎంతో కూడా వాళ్ళని శ్రమల పాలు చేసిందనమాట. సో ఇప్పుడు ఆ యొక్క శ్రమల మధ్యలో కూడా సేవ అనేది ఆదికాల సంఘాల్లో జరిగింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు శకం 313వ సంవత్సరంలో ఈ రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ఒక మిలన్ ఆజ్ఞలను తీసుకుని వచ్చారనమాట. ఆజ్ఞల్లో ఏంటి, ఏం ఆజ్ఞలు అని చూసినట్లయితే క్రైస్తవులకి అధికారం, మతపరమైనటువంటి స్వేచ్ఛ. ఈ దినం మన రాజ్యాంగంలో మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉందా? ప్రకటించుకోవచ్చు. ప్రతి మతం కూడా వాళ్ళ మతాన్ని కూడా వాళ్ళు బహిరంగంగా కూడా ప్రకటించుకోవచ్చు. బట్ అంతకు ముందు వరకు ప్రకటించలేనటువంటి స్థితి. సో వాళ్ళు ఎక్కడ కూడా క్రైస్తవ్యాన్ని, సువార్తను చెప్పడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కాన్స్టంటైన్ ఆ 313 సంవత్సరము తను ఏం చేశాడు, తాను ఈ యొక్క క్రైస్తవులకి అధికారాన్ని, మతపరమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చాడనమాట. ఇప్పుడు సువార్తను వాళ్ళు ప్రకటించుకోవచ్చు. క్రైస్తవులపై హింసలకు ముగింపు వచ్చింది. ఆ ముగింపు అనేది కూడా, ఆ హింసలో ఒక్కసారిగా ముగింపుకు రాలేదు, గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఈయన రోమా చక్రవర్తి, ఈయన చూడండి, ఈ క్రైస్తవులకి అనుకూలంగా వచ్చాడో ఇవన్నీ కూడా మార్పు చెందుతుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఒక క్రైస్తవుడు వచ్చాడు అనుకోండి మన దేశంలో కూడా పిఎంగా, మతపరమైనటువంటి విషయాల్లో మార్పు వస్తుంది కదా, క్రైస్తవుల మీద ఆ విధంగా అక్కడ సానుకూలత వచ్చింది, వాళ్ళ మీద హింసలు తగ్గింది. సో ఈ క్రైస్తవానికి మాత్రమే కాకుండా ఇతర మతాలకు కూడా స్వేచ్ఛ అనేది ఇచ్చారనమాట. అంతకుముందు ఏం జరిగిందంటే చర్చిల యొక్క ఆస్తులన్నీ కూడా ఎవరు స్వాధీనం చేసుకుని ఉన్నారంటే ఈ యొక్క రోమా సామ్రాజ్యము, ఈ యొక్క రోమా మతము. సో వీళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉండిందనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ క్రీస్తు శకం 313వ సంవత్సరంలో ఈ యొక్క రూల్ ని పాస్ చేశాడో, సో ఈ యొక్క అన్యజన రోమా మత వ్యవస్థ ఆధిపత్యానికి పతనము గట్టి దెబ్బగానే నిలిచిందనమాట. ఇది ఒక గట్టి దెబ్బ. అక్కడ చూడండి, రోమా మతం అనేది అక్కడ కంప్లీట్ గా కొద్దిగా కూడా గ్రాడ్యువల్ గా వాటి యొక్క అధికారం అనేది కోల్పోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ విధంగా మతపరమైనటువంటి స్వేచ్ఛ క్రైస్తవులకు వచ్చినప్పుడు ఏమవుతుంది,
క్రైస్తవము అభివృద్ధి చెందుతుందా? గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందింది. సువార్త అనేది ఎక్కువగా కూడా వెళ్ళిందనమాట. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు అది క్రీస్తు శకము 313లో జరిగినటువంటి విషయం. ఇప్పుడు క్రీస్తు శకం 476వ సంవత్సరం ఏం జరిగింది అని చూసినట్లయితే పశ్చిమ రోమా సామ్రాజ్యం, ఈ పశ్చిమ రోమా సామ్రాజ్యం అధికారం చూడండి అంతమైందనమాట. ఆ టైంలో జర్మనిక్ నాయకుడు ఓడియాకర్ చివరి రోమన్ చక్రవర్తి రోములస్ అగస్టులన్ పదవి నుంచి తొలగించడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు పశ్చిమ రోమా సామ్రాజ్యం, పశ్చిమ వెస్ట్ రోమన్ కింగ్డమ్. సో ఆ టైంలో చూడండి, ఇక్కడ ఒక జర్మనీ నాయకుడు ఏం చేశాడు అనమాట, ఓడేకర్ అనేటటువంటి నాయకుడు సైన్యాధిపతి ఏం చేసినాడు, ఆ చక్రవర్తి చాలా చిన్న వయస్కుడు అన్నటువంటి రోమా చక్రవర్తి రోములస్ అగస్టలన్ అతని పదవుల నుంచి తొలగించాడు. అతని యొక్క పనికి మాలిన మామను కూడా చంపడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రోమా చక్రవర్తి అనేది ఎప్పుడైతే చంపబడతాడో, ఆ రాజు అనేది రోమా చక్రవర్తి చంపబడ్డాడంటే ఏమవుతుంది, అక్కడ రాజు లేదంటే ఆ రాజ్యం ఏమవుతుంది? సో అక్కడ రోమా చక్రవర్తి చంపడం ద్వారా ఆ రోమా పాలనకు ముగింపు వచ్చింది. సుమారు 1000 సంవత్సరాల ఆ రోమా సామ్రాజ్యానికి ముగింపు అనేది జరిగింది. ఎందుకు ముగింపు జరిగింది ఆ టైంలో? ఎందుకు ఇలా చంపడం జరిగింది? ఇది టోటల్ గా ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ, ఆర్థిక బలహీనత కానీ, సైనిక శక్తి క్షీణించడం కానీ, అలాగే ముఖ్యమైనది మనం నోట్ చేసుకోవాలి, మతపరంగా రోమా మతం యొక్క పతనము 313వ సంవత్సరం స్టార్ట్ అయింది కదా, అది మెయిన్ కారణం. ఆ పతనం అనేది స్టార్ట్ అయింది. క్రైస్తవం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క ప్రజల మధ్య ఈ రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాట్లు కానీ, అక్కడ ఆర్థిక మాంద్యం కానీ రావడం కానీ, సైనికులు క్షీణించడం కానీ, వాళ్ళ పవర్స్ టోటల్ గా కోల్పోవడం అనేది దారి తీసింది అనమాట. ఇది ఎప్పుడు, ఏ సంవత్సరము? క్రీస్తు శకం 476. సో 300 క్రీస్తు శకం 313లో ఈ యొక్క రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ ఏం చేశాడు, ఈ యొక్క మిలాన్ ఆజ్ఞను జారీ చేశాడు, క్రైస్తవులకి స్వేచ్ఛ ఇచ్చాడు. అవునా? హింసలు తగ్గాయి. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు రోమా రాజ్యం యొక్క పతనం తర్వాత 476లో తర్వాత ఏమైంది? ఇప్పుడు రోమా మతము పతనమైంది, రోమా రాజ్యం కూడా పతనమైంది. అయినప్పటికీ కూడా రోమా రాజకీయంగా మునిగినప్పటికీ కూడా దాని మత ఆలోచన ప్రభావం పూర్తిగా నశించలేదు. చూడండి, పూర్తిగా నశించలేదు. ఇప్పుడు పోపు మార్గం అనేది రూపంలో, ఇప్పుడు వాళ్ళు చూడండి, రోమా మతం అనేది క్రైస్తవాన్ని స్వీకరించడము, పోపు మార్గం అనేది డెవలప్ అవడము అనేది ఈ టైంలోనే స్టార్ట్ అయింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇంకో విషయము, ఇక్కడ సంవత్సరము నోట్ చేసుకోండి, 538 ఏడి అండ్ 539 ఏడి. క్రీస్తు శకం 538, 539 ఏడి. ఈ టైంలో ఏం జరిగింది? ఈ టైంలో చూసినట్లయితే ఈ యొక్క చక్రవర్తి అయినటువంటి ఒక జస్టినియన్ జారీ చేసిన ఆజ్ఞలను ఏమైందంటే, ఒక బెలరియస్ అనేటటువంటి సైన్యాధిపతి ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ యొక్క పోపు అనేది మొదటగా నియమించడము, అక్కడ వాళ్ళకి 3 అధికారాలను ఇచ్చారనమాట. మతపరమైనటువంటి అధికారము, జుడిషియల్ అంటే న్యాయపరమైనటువంటి అధికారము, అలాగే రాజకీయ పరమైనటువంటి అధికారాలని ఇవ్వడం జరిగింది. ఇంకో రాజు వచ్చాడు, ఆ యొక్క చక్రవర్తి పేరు జస్టినియన్ అన్నమాట. సో జస్టినియన్ అతను, తర్వాత జనరల్ బెలిసేరస్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా కలుపుకొని ఈ యొక్క పోపు రోమా పోపు మార్గానికి శ్రీకారం చుట్టి మొదటిసారి వాళ్ళ పోపుని నియమించడము, ఆ పోపుకి ఇటువంటి అధికారాలను ఇవ్వడము ఈ సంవత్సరంలో జరిగింది. 538 నుండి 539 ఈ టైంలో జరిగింది. సో ఇప్పుడు ఈ అధికారం పొందుకున్న ఇప్పుడు
టోటల్ గా ఈ 6వ శతాబ్దంలో టోటల్ పవర్ లోకి పాపల్ రోమ్ అంటే ఈ పోపు మార్గం అనేది పొందుకుంది అనమాట. మతపరమైనటువంటి అధికారము రాజకీయంగా కానీ న్యాయపరంగా కూడా అధికారంలోకి పూర్తిగా కూడా వచ్చేసింది అనమాట. సో ఇది ఎప్పుడైతే ప్రజలకి రక్తంగా మారిందో ఆ రోమా మతం అనేది వాళ్ళకి తాగడానికి నీళ్లు తాగే విధంగా లేదు. సో దాన్ని అందరినీ కూడా వదులుకున్నారు, పతనమైంది. తర్వాత అది వేరే దానికి దారి తీసింది అనమాట. ఇప్పుడు పోపు మార్గం 6వ శతాబ్దంలో పూర్తి పవర్లోకి వచ్చేసింది అనమాట. ఇది ఈ యొక్క నీళ్లు రక్తంగా మారడాన్ని సూచిస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? రెండవ పాయింట్, కప్ప ప్రతి దానిలోనికి చొరబడుతుంది. సంస్కరణ రోమన్ క్యాథలికుల పోప్ మార్గాన్ని బోధించింది. సో ఇప్పుడు కప్పలు రావడం, ఈ కప్పల తెగుల్ని కూడా చూద్దాం. ఇది ఎక్కడ రాయబడింది? నిర్గమకాండము 8వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, సంస్కరణ అంటే రిఫార్మేషన్, మతపరమైనటువంటి రిఫార్మేషన్ వచ్చింది, సంస్కరణ వచ్చింది, మత సంస్కరణ అనేది వచ్చింది. మత సంస్కరణ ఇది ఏం చేసింది? పోపు మార్గాన్ని చాలా కూడా బాధించింది అనమాట. ఏంటిది మతపరమైనటువంటి? ఇప్పుడు నైలు నది అంతా కూడా, ఛాయలో చూద్దాం, నైలు నది అంతా కూడా రక్తంగా మారింది, అది తాగేయడానికి కుదరలేదు. వీళ్ళు ఏం చేశారు? నది పక్కన వెళ్ళి గుంటలు తవ్వారు అనమాట. గుంటలు తవ్వినప్పుడు ఏమవుతుంది? సాయిల్ని, మట్టిని ఫిల్టర్ లాగా ఉపయోగించుకొని ఆ రక్తం అనేది ఫిల్టర్ అయిపోయి మంచి నీళ్ళు వచ్చిందంట. దాంట్లో నుంచి నీళ్ళు తాగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఛాయ్లో ఏం చేశారు? నీళ్లు రక్తంగా మారిపోయినప్పుడు సో పక్కన వెళ్ళి, అంటే నది పక్కన వెళ్ళి గుంటలు తాగడం వల్ల మంచి నీళ్లు, అంటే ఇది ఐగుప్తులో అలాగే ఇజ్రాయెల్ ప్రజలకు జరిగినటువంటి, సో ఇప్పుడంతా కూడా సంఘాలంతా కూడా ఒకటిగానే ఉన్నాయి అంతవరకు కూడా. ఇప్పుడు ఏం జరిగిందంటే రిఫార్మేషన్, మతపరమైనటువంటి రిఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత తాను ఏం చేశాడు? వాళ్ళ మిస్టేక్స్ అంతా కూడా బయట పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు పూర్తిగా అవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. వీళ్ళకి అంతర్గతంగా చూడండి, పోపు మార్గంలో వీళ్ళు చేసేటటువంటి పనులు ప్రజల మధ్య ఏమైంది? ఇప్పుడు టోటల్ గా వాటి మీద వ్యతిరేకత అనేది వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కప్పలు అనేది ఎందుకు ఒక నదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది? ఎప్పుడు కప్పలు బయట ఎక్కువగా తిరుగుతుంటారు, వచ్చేస్తాయి చెప్పండి? వర్షం వచ్చినప్పుడు. వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ నదిలో ఉన్న కప్పలంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయట అంతా కూడా నీళ్లు ఉంది కాబట్టి విచ్చలవిడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కప్పలంతా కూడా ఎక్కడెక్కడ తిరుగులాడుతూ ఉంది? వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ కిచెన్లో, వాళ్ళ ప్లేట్లో, వాళ్ళ తాగే నీటిలో, అన్నిట్లో కూడా కప్పలు వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క రిఫార్మేషన్ వచ్చిందో ఆ నీటిలో నుంచి, ఆ యొక్క పోపు మార్గంలో నుంచి అనేక మంది బయట రావడము, అంతర్గతంగా మిస్అండర్స్టాండింగ్ రావడము, పోపు మార్గంలో ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు ఏమవుతుంది? విభజనలు వచ్చేసాయి అనమాట. అంటే ఆ మార్టిన్ లూథర్ కూడా ఒక పోప్ గానే ఉన్నాడు, తాను కూడా వాళ్ళ నుండి ఒక బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఇలా అనేక మంది కూడా ఆ పోపు మార్గంలో కూడా నుండి బయట వచ్చింది అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఆ యొక్క పోపు మార్గాన్ని, పోపు సంస్థల్ని చాలా కూడా బాధించిందంట ఆ టైంలో. సో ఈ యొక్క కాలాన్ని కూడా మనం చూడొచ్చు. 1517 నుంచి చాలా కాలంలో అనేది ఇది కొనసాగింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో మొదటిగా కూడా అది మార్టిన్ లూథర్ గారి వల్ల ఇది జరిగింది. సో ఈ కప్పలు ఏ విధంగా ఐగుప్తుల్ని బాధించిందో ఆ రకంగా ఈ యొక్క రిఫార్మేషన్, మతపరమైనటువంటి సంస్కరణ ఈ పోపు మార్గాన్ని చాలా కూడా హర్ట్ చేసింది, బాధించింది అనమాట. ఇది రెండవది. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దామా? నెక్స్ట్ తెగుల్లోకి వెళ్దామా?
మానవులపై మరియు జంతువులపై పేర్ల తెగుళ్ళు వచ్చెను. ఫ్రెంచ్ విప్లవం 1718 29 1799 పోప్ బందీలుగా పట్టబడము 1798 మరియు మరణించడము 1799 తాత్కాలికంగా పోప్ లేకుండా పోయినను రోమా పోప్ సంస్థను పూర్తిగా తొలగించలేదు. సో ఈ యొక్క పాయింట్ ని కూడా మీరు మరలా కూడా చదువుకోండి. మీరు నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మొదట చూడండి ఈ ఇప్పుడు మనము ఈ యొక్క 3వ తెగుళ్ళు, ఈ పేళ్ల తెగుల్ని కూడా మనం చూస్తున్నాము. నిర్గమకాండం 8వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు ఉంటది, మీరు చదువుకోండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క పేళ్ళు అనేది ఓన్లీ ఈ యొక్క మనుషుల మీద మాత్రమే వచ్చిందా, జంతువుల పైన కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది ఏమైంది, ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ కి దారి చూసింది అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఏంటి, బంగ్లాదేశ్ లో శ్రీలంకలో ఒక విప్లవం జరిగింది, ఆర్థిక మంది తిరుగుబాటు, ప్రజల్లో అంతా కూడా తిరుగుబాటు జరిగింది కదా, గవర్నమెంట్ మీద తిరుగుబడ్డారు కదా అందరూ. అటువంటిదే ఫ్రెంచ్ లో కూడా ఈ యొక్క 1818వ శతాబ్దంలో జరిగిందనమాట. అది మతపరంగా కొన్ని డిస్టర్బెన్స్ తీసుకుని వచ్చింది. ఏ విధంగా అనేది మనం చూద్దాము. 1789 1799 మధ్య కాలంలో ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం అనేది జరిగినటువంటి కాలంగా మనం చూడొచ్చు. ఈ కాలంలో చూడండి ఏమైందంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చూడొచ్చు. అంటే యేసు ప్రభు యొక్క మొదటి రాకడ నుండి రెండో రాకడ మధ్యలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటనగా కూడా మనం ఇది తీసుకోవచ్చు అనమాట. ఏమైంది, అప్పటి వరకు చూసినట్లయితే ఐరోపా దేశంలో ఎన్నో రాజ్యాలన్నీ కూడా చూసినట్లయితే రాజుల పాలనలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిందో, ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, సో క్రీస్తు శకం 1798లో ఫిబ్రవరి 20వ తేదీ అనేది ఇది స్టార్ట్ అయింది అనమాట. ఈ స్టార్ట్ అవడంతోనే ఏమైందంటే, ఎందుకు ఇది ఈ విధంగా దారి తీసింది అని చూసినట్లయితే, ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవంలో, ఆ ఫ్రెంచ్ 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ ఉంది కదా, ఐరోపాలో ఫ్రాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఆ ఫ్రాన్స్ లో ఏమైందంటే, రాజ్యము బాగా భారీ అప్పులు తీసుకోవడం జరిగింది ఆ రాజ్యం. సో భారీ అప్పులు తీసుకోవడము, తర్వాత సామాన్య ప్రజలపై అధికంగా పన్ను విధించడము, రాజవంశస్థులు చూసినట్లయితే ఆ యొక్క రాజు కానీ, ఆ లూయి 16 కానీ, ఆ తర్వాత ఆ యొక్క రాణి కానీ, వాళ్ళు బాగా సౌఖ్యంగా లగ్జూరియస్ గా, ప్రజలంతా ఇక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళు లగ్జూరియస్ గా జీవిస్తున్నారు రాజవంశస్థులు. ఆ తర్వాత ఈ మత అధికారాలు, ఈ యొక్క పోపు మార్గం ఏదైతే ఉందో, ఈ మత చర్చిలంతా కూడా బాగా ఐశ్వర్యంతో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఐశ్వర్యంగా ఉంటున్నారు. సో ఇప్పుడు చూడండి, ప్రజలకి ఎటువంటి రాజకీయ పరమైనటువంటి హక్కులు అప్పుడు లేనే లేదు. ఈ పాయింట్ అన్ని మీరు అండర్స్టాండ్ చేసుకునేది, ఇది ఒక హిస్టరీ క్లాస్ లాగా చూడండి. ఇవన్నీ కూడా రావడం వల్ల ఏమైందంటే, ప్రజల్లో కూడా అసహనము, విప్లవం రావడము, గవర్నమెంట్ ఆ యొక్క ఫ్రాన్స్ రాజుల పైన గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు మెయిన్ గా ఏం నిదానం తీసుకున్నారంటే, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, అందరూ సమానత్వము, అలాగే సోదరత్వం ఉండాలనే నినాదం అనేది వ్యాప్తి చెందిందనమాట. సో ఇది తీవ్ర దశలోకి వచ్చి, ఎప్పుడైతే ఈ తీవ్ర దశలోకి వచ్చిందో 1793 1794 ఈ ప్రాంతంలో తీవ్ర దశకు వచ్చి, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క ఫ్రాన్స్ రాజు అయినటువంటి లూయి 16, తర్వాత ఆ యొక్క రాణిని కూడా మేరీ అంటోనియట్ ని చంపేశారు అనమాట. ఇప్పుడు చంపడం ద్వారా ఇక్కడ ఏమైందంటే, విప్లవము తీవ్రతరంగా హింసలు అనేది జరిగిందనమాట. సో తీవ్రతరంగా హింసలు జరగడము, ఇవన్నీ ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ లో కూడా ఆ యొక్క పిఎం ఏం చేసింది, ఆ పేరు ఏదో, ఇండియాకి పారిపోయింది కదా. అక్కడ మత కల్లాలు వాళ్ళు కానీ విప్లవం వచ్చేసరికి వీళ్ళు చూసినట్లయితే, ఎందుకంటే వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళని చంపేయడం అనేది అక్కడ జరిగింది అనమాట. ఇప్పుడు డైరెక్ట్లీ అటాక్ అయింది అనమాట. ఇప్పుడు ఇదేమైందంటే, ఈ యొక్క విప్లవం ఏం చేసింది,
ఈ యొక్క చర్చిల ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తులంతా కూడా ప్రజలు తీసుకోవడము, చర్చిల్ని మూసేయడము, సంఘాలని మూసేయడము, ఒక తర్కం చర్చికి విధానంగా మాట్లాడటము, బైబిల్ని బహిరంగంగా నిరాకరించారు ప్రజలు. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ఇన్ని విషయాలు జరిగాయి అన్నమాట. జరిగిన తర్వాత చూడండి, సో ఈ పాత రాజుల యొక్క పాలన కింద ఉన్నటువంటి ఇదంతా కూడా మోనార్కిజం ఏదైతే ఉందో దాని మీద మొదటిసారి ప్రజలు తిరుగుబాటు చేయడము, ప్రజాస్వామ్యం పైన మొగ్గు చూపించారు. ప్రజల యొక్క పాలన రావాలని ఇంట్రెస్ట్ చూపించినటువంటి ఫస్ట్ టైం. ఇప్పుడు ఐరోపాలో ఉన్నటువంటి రాజుల పాలన అంతా కూడా 100% రాజుల పాలన ఉంది. ఇప్పుడు అందరిలో కూడా ఈ విధంగా చేస్తే ప్రజలకు మంచిదనే ఒక ఫస్ట్ నినాదం అక్కడే జరిగిందనమాట. ఇప్పుడు ఏమైంది, ఒక పక్క రాజకీయంగా అలా జరుగుతోంది. పోపు విషయంలో ఏం జరిగిందంటే, పోపుని తీసుకొని వెళ్ళారనమాట. నార్త్కి తీసుకొని వెళ్ళడము, అండ్ అక్కడ అనారోగ్యం పాలవడము, ఆ తర్వాత చూడండి పోపు బందీగా పట్టబడ్డము 1798లో, తర్వాత మరణించడము 1799లో ఆయన మరణించడము, అనారోగ్యం కారణంగా ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఒక 6 నెలల కాలము పోప్ అనేది లేదనమాట, లేకుండా ఉన్నటువంటి ఒక స్థితిలో ఉన్నింది. ఇప్పుడు పోప్ అనేది లేదంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటది? సో వాళ్ళు యాక్చువల్గా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అలో చేయలేదు, ఒక పోపుని పెడదాం అనేది అక్కడ ఎవ్వరు కూడా అక్కడ ఒప్పుకోలేని పరిస్థితి అనమాట. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంతమంది నాన్ రోమన్ క్యాథలిక్ పవర్స్ ఏం చేశారంటే పోపుని నియమించడం అనేది జరిగింది. అయినా పూర్తిగా పోపు మార్గం అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వలేదు, కానీ ఆ యొక్క ప్రాంతంలో చూడండి, ఆ యొక్క ఫ్రాన్స్ లో చూడండి కంప్లీట్ గా కూడా పోపు మార్గం అనేది ఈ విధంగా తొలగించబడింది. ఇది బయట మిగతా వాళ్ళకన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా, ఒక ఉదాహరణగా ఉంటుంది కదా. ఇది రోమా యొక్క అధికారాన్ని పెద్ద అవమానకరంగా తీసుకోవడము, వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మన బాడీ అంతా పెయిన్లు అనేది వచ్చేసింది అనుకోండి, మన పబ్లిక్ లో తిరుగుతామో అవమానంగా ఉంటుంది. ఏంది వీడు పక్కన ఎవరు పక్కన కూర్చుంటే అసహించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అవమానకరంగా ఉన్నది అనమాట. సో ఈ విధంగా చూడండి, నిజంలో కూడా చూసినట్లయితే ఈ యొక్క మార్గము ఈ విధంగా పోపు మార్గానికి కూడా చాలా బాధించింది. సో ఈ రకంగా పోప్ యొక్క అధికారం అనేది కంప్లీట్ గా, అంటే ఇప్పుడు తర్వాత 6 నెలల తర్వాత కొత్త పోపుని నియమించిన వాళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వబడలేదు. ఒక చర్చ్ పాస్టర్ ఎలాగో ఆ విధంగానే నియమించబడ్డారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. సో మెల్లిగా అయినా ఇటాలీకి తీసుకొని రాబడ్డము, ఇటాలీలో ఆయన ఒక పోప్గా నియమించడం అనేది ఇక్కడ జరిగింది అనమాట. టోటల్ గా ఇప్పుడు ఐరోపాలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పవర్ అనేది తీసివేయబడింది అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది మొదటి 3 తెగుళ్ళు. సారీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? మొదటి 3 తెగుళ్ళు ఎవరెవరు బాధించబడ్డారు? ఇజ్రాయెల్ ప్రజలు, ఐగుప్తులు. అంటే ఈ మొదటి 3 తెగుళ్ళ వల్ల ఎవరెవరు సంఘానికి, లోక ప్రజలకు కూడా శ్రమల పాలయ్యారు. మొదటిది ఏంటి? నీరు రక్తంగా మారడం. ఇది దేన్ని సూచిస్తా ఉంది? ఈ యొక్క మతపరమైనటువంటి రోమా సామ్రాజ్యం అనేది యొక్క పతనాన్ని సూచిస్తా ఉంది. ఆ తర్వాత ఇది దేనికి దారితీసింది? పోపు మార్గానికి దారితీసింది. తర్వాత రెండవదిగా ఈ పోపు మార్గం ఎప్పుడైతే పవర్ఫుల్ అయిందో తర్వాత రెండో తెగులు అనేది వచ్చింది అనమాట. రెండో తెగులు ఏంటి? కప్పలు రావడము. కప్పలు ఏం చేసింది? మతపరమైనటువంటి సంస్కరణ తీసుకుని వచ్చింది. అంటే ఏంటి? మార్టిన్ లూథర్ లోపల ఉన్న వాళ్ళే తీసుకొని వచ్చి ఇది తప్పుడు మార్గం అని చెప్పడంతో అక్కడ ఏమైంది? వాళ్ళ విభజన స్టార్ట్ అయింది, అసహనం స్టార్ట్ అయింది, ప్రజల మధ్య కూడా వాటి మీద నమ్మకాన్ని కోల్పోవడం అనేది జరిగింది. ఇది ఒక పోపు మార్గానికి ఒక గట్టి దెబ్బ జరిగింది. తర్వాత 3వ పాయింట్ ఏమైంది? పేర్లు వచ్చింది. దేన్ని సూచిస్తా ఉంది? ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇప్పుడు మత అధికారానికి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పొలిటికల్ పవర్ గా ఉన్నటువంటి ఈ యొక్క పోప్ మార్గం ఏమైంది? పతనమైందా? అక్కడ రాజ్య అధికారం అనేది పతనమైందా?
ఇప్పుడు కొత్తగా నియమించబడినటువంటి పోప్ ఉన్నాడు, అతనికి ఏమైనా అధికారం ఉందా? లేదు, కోల్పోవడం జరిగింది అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేయండి. ఈ 3 తెగుళ్ళు ఐగుప్తులకి జరిగింది, ఇజ్రాయెల్కి జరిగింది, ఇప్పుడు మనకి లోక ప్రజలకి సంఘానికి కూడా, సంఘం అంతా కూడా కలిపే ఉండిందంట ఇప్పటి వరకు. ఆ తర్వాత మీరు చదవండి నిర్గమకాండము 8వ అధ్యాయం 23వ వచనం. నా ప్రజలను నీ నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెనను. 8:23 ఇంకోసారి చదవండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచెదను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను అని చెప్పేటటువంటి మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పాయింట్ కూడా చదవండి సిస్టర్. చదవండి సిస్టర్ ఫస్ట్. ఈ 3 తెగుళ్ళు తరువాత యెహోవా ఇశ్రాయేలును వేరు చేసెను. చివరి 7 తెగుళ్ళు కేవలం ఐగుప్తులపై మాత్రమే వచ్చెను. మోషే వాటిని అమలు చేసెను. సో ఇప్పటి నుంచి ఎవరు ఆ యొక్క విషయాలన్నీ కూడా అమలు చేస్తున్నాడు? మోషే తీసుకున్నాడు హ్యాండ్ ఓవర్ లో. తర్వాత ఈ 3 తెగుళ్ళు ఎవరి మీద మాత్రమే వచ్చింది? 7 తెగుళ్ళు, చివరి 7 తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీద మాత్రమే వచ్చింది. ఇప్పుడు వచ్చేటటువంటి తెగుళ్ళు నిజంలో చూద్దాం. ఇప్పుడు నిజంలో ఏమవుతుంది అంటే, నిజమైన సంఘాన్ని, ఆ యొక్క పోపు మార్గాన్ని వేరు చేసేటటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు వేరు చేయడం అనేది జరుగుతుంది అనమాట, సపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సపరేషన్ జరిగిన తర్వాత అప్పుడు దాకా వచ్చే తెగుళ్ళు, శ్రమలంతా కూడా ఎవరి మీద పడుతున్నది? టోటల్ గా కూడా ఇప్పుడు నిజమైన సంఘం మీద పడుతుందా? సపరేషన్ జరిగింది ఎందుకోసం అని, ఐగుప్తుల ప్రజల మీద మాత్రమే అది ఆ తెగుళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. పోపు మార్గం మాత్రమే, నామమాత్రపు క్రైస్తవుల మాత్రమే ప్రభావం ఉంటుంది. ఈ 7 తెగుళ్ళ యొక్క ప్రభావము సంఘము రక్షింపబడుతుంది. ఇప్పుడు మోషే వచ్చి ఇక్కడ అడ్మినిస్టర్ చేస్తున్నాడంటే, నిర్వహిస్తున్నాడంటే ఈ యొక్క తెగుళ్ళని, అంటే దీని యొక్క అర్థం ఏంటి? మోషే పిక్చర్ లోకి వచ్చేసాడు. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేసాడని అర్థం అది, అవునా? ఇప్పుడు 2వ రాకడ తర్వాత జరిగినటువంటిదే ఈ 7 తెగుళ్ళని అర్థమా? అర్థమైంది పాయింట్? సరే, ఇప్పుడు నెక్స్ట్ 7 తెగుళ్ళని చూద్దాము. సో చివరి ఆఖరిగా ఎప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది? సంఘము విమోచన అనేది ఇజ్రాయెల్ ప్రజలకి 10వ తెగుళ్ళు కదా. ఈ 7 తెగుళ్ళ తర్వాత చివరి ఆఖరి తెగుళ్ళు, మొదటి కుమారులు, తొలిచూలు కుమారులు కాపాడబడతారు ఆ యొక్క దాని ద్వారా. అలాగే ఇంకొకరి తొలిచూలు కుమారులు ఎవరు? ఐగుప్తుల యొక్క తొలిచూలు కుమారులు నాశనం చేయబడతారు. ఎందుకు తొలిచూలు కుమారులే? జ్యేష్ఠులు, అదే జ్యేష్ఠులే, తొలిచూలు కుమారు జ్యేష్ఠులే. ఎందుకు వాళ్ళే? తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని మెయిన్ గా ఎవరు తీసుకుంటా ఉంటారు? జ్యేష్ఠులకే వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ యొక్క సాతాన్ యొక్క సిస్టమ్ కింద ఉండేటటువంటి వాళ్ళు మెయిన్ గా ఎవరంటే ఈ జ్యేష్ఠులు అనబడేటటువంటి వాళ్ళకే మెయిన్ గా కూడా ఇది వస్తుంది అనమాట. మీరు లోకంలో చూసినట్లయితే సాధారణమైన ప్రజలు ఉంటారు, నామమాత్రపు క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సాతాను పరిపాలన కిందే ఉన్నటువంటి వారు. వాళ్ళ జ్యేష్ఠులు ఎవరో మీరు అర్థం చేసుకోండి, ఎవరు సాధారణమైనటువంటి ప్రజలో మీరు అర్థం చేసుకోండి. ఎవరి మీద ఆ యొక్క తెగుళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ పడిందంటే ఈ యొక్క జ్యేష్ఠుల మీద ఎక్కువగా పడిందనే విషయాన్ని కూడా, ఎందుకంటే వీళ్ళు టోటల్ గా ఆ సాతాన్ యొక్క రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. అలాగే దేవుని ప్రజలైనటువంటి జ్యేష్ఠులు ఈ యొక్క సమయంలోనే రక్షింపబడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 7 తెగుళ్ళు దేన్ని సూచిస్తా ఉంది, ఏ సంఘటనలు చూస్తా ఉంది, చరిత్రలో నుంచి కొన్ని విషయాల్ని మనం చూద్దాం. సో అందులో 4వ తెగులు ఏది? తర్వాత ఈగల గుంపు ఏం తీసుకొచ్చింది?
అన్ని ప్రదేశాలలో ఈగల గుంపు, లాంగ్ డిప్రెషన్, దీర్ఘకాల ఆర్థిక సంక్షోభము 1873 to 1890. సో యేసు ప్రభు తన మొదటి రాకడలో వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇది చూడండి, వాక్యం కూడా నోట్ చేసుకోండి ప్లైస్. నిర్గమకాండము 8వ అధ్యాయము 20 నుంచి 32 వచనం. ఈ యొక్క సంఘటన అక్కడ ఇప్పుడు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, లాంగ్ డిప్రెషన్. ఈ యొక్క టైంలో 1873 నుండి 1890 వరకు లాంగ్ డిప్రెషన్ అంటే అక్కడ టోటల్ గా కూడా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆర్థిక మాంద్యం అనేది ఎక్కువగా స్టార్ట్ అయిందంట. సో ఈ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఆర్థిక మాంద్యం వల్ల ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అయ్యారని చూసినట్లయితే ఐరోపా ఖండము, అలాగే ఇది మనం యునైటెడ్ స్టేట్స్ అనబడినటువంటి అమెరికా. చూడండి అక్కడ బ్యాంకులంతా కూడా ఇప్పుడు మన సిచ్యువేషన్ లో బ్యాంక్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, మన బ్యాంక్ లో ఫుల్ గా డిపాజిట్ చేసి పెట్టుంటాము, బ్యాంక్ క్లోజ్ చేసినారు, ఏమవుతుంది ప్రజల్లో? అది జరిగింది. అప్పుడు తర్వాత ఏం జరిగింది, ఈ యొక్క టోటల్ గా ఆర్థిక మాంద్యం వచ్చింది, చాలా కంపెనీలు క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, కంపెనీలు అంతా మూసేసినారంటే కాబట్టి ఇప్పుడు నో వర్క్, నో మనీ, ప్రజలకి ఆకలి దప్పులు అనేది ఎక్కువగా అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. సో ఈ యొక్క ఇండస్ట్రీస్ అంతా కూడా చాలా వరకు కూడా మూతపడేటటువంటి సిచ్యువేషన్ లోకి ఆ టైంలో వచ్చేసింది అనమాట. అప్పుడు ఒక ఆర్థిక మాంద్యం అనేది, ఒక లాంగ్ డిప్రెషన్ అంటే దీర్ఘకాలిక 10 సంవత్సరాల పాటు ఉండిందంట అది ఆ మాంద్యం. ఒక్క సంవత్సరం అనేది ఎంప్లాయ్మెంట్ లేకపోతేనే మనం తట్టుకోలేము. 3 years కరోనా టైంలో ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంత కష్టపడతాం, 10 years వాళ్ళు కష్టపడుతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఆ యొక్క ఇది ఈగల తెగులతో మనము సూచిస్తున్నది అనేది మనం చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క ఎరికో, సో యెహోషువ ఏం చేశాడు, ఎరికోని ఎన్నిసార్లు వాళ్ళు ఆ యొక్క సిటీని వచ్చి తిరిగి వచ్చారు, వాళ్ళు ఎన్ని డేస్, ఎన్ని రోజులు? 6 రోజులు. 7వ రోజు ఏం చేశారు, ఎన్ని టైం 7వ రోజులు తిరిగారు? 7 times తీసుకున్నారు. సో టోటల్ గా 7 days, 7th day 7 times తిరిగి ఉన్నారు అని చెప్పి. సో అది కూలిపోవడం అనేది జరిగింది. ఇది దేన్ని సూచిస్తా ఉందంటే, సో ఈ సువార్త యుగపు ఈ యొక్క గాస్పల్ ఏజ్ లో ఈ 7 days ని మనం సూచిస్తాం. ఆ 7th day అనేది 7 లాస్ట్ ప్లేగ్స్ కి మనం సూచిస్తుంది. ఇది ఒక ఛాయ నోట్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. బట్ దీంట్లో మనం డీప్ గా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఈ 7 తెగులు ఏం చేస్తా ఉంది, టోటల్ గా కూడా బబిలోన్ని పతనానికి దారి తీస్తుంది అనేది మీరు ఇంకో పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్థిక మాంద్యం అయిన తర్వాత ఏం జరిగింది, తర్వాత 2వ తెగుల్లోకి వస్తాము. తర్వాత 5వ తెగుల్లో పశువులను చంపుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918. సో కాబట్టి వ్యాధి పశువులను చంపుతుంది. సో పశువులు చనిపోయింది అక్కడ. డిసీజ్ కిల్స్ క్యాటిల్, World War I అనమాట. ఇది దేన్ని సూచిస్తుంది అంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తా ఉంది. 1914 నుండి 1918 వరకు 5వ తెగుల్లో వ్యాధి రావడము, పశువుల్ని, జంతువుల్ని, జీవరాశుల్ని చంపడము. సో ఇది అంటే ఇంతకు ముందు తెగుళ్ళ మరణం ఏదైనా ఉందంటే పెద్దగా మరణం అంతా లేదు. 10 రోజులు 10 సంవత్సరాల ఆర్థిక మాంద్యం ఉంది. కానీ మరణం అనేది వ్యాధి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మరణం అనేది ఎక్కువగా అయింది. ఆ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ గా ఉంటున్నది. అక్కడ చూడండి చాలా మంది కూడా చాలా నాశనం అనేది అక్కడ జరిగింది, మరణం అనేది వచ్చింది. కాబట్టి దాన్ని మొదటి ప్రపంచ యుద్ధంతో మనం మొదటి ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తుంది. ఇది 5వ తెగులు. 6వ తెగులు మనుషుల పైనను జంతువుల పైనను పొక్కులు దద్దులును వచ్చెను, మహా ఆర్థిక సంక్షోభము 1929 to
1930. సో ఇది కూడా ఇది ఎఫెక్ట్ ఆఫ్ మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు యుక్రెయిన్ లో యుద్ధం జరిగింది, ఏమైంది? ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. మనం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఏమవుతుంది? మన ఇండియాలో కూడా ఒకప్పుడు యుద్ధం వచ్చింది, ఇది కార్గిల్ యుద్ధమా. మనందరూ కూడా ఫండ్స్ అంతా కలెక్ట్ చేసి అంతా పంపించాము. దేశంలో చూస్తే చాలా రేట్లు అన్ని కూడా పెరిగిపోయాయి. సిచ్యువేషన్, ఒక దేశంలో యుద్ధం వచ్చిందంటే టోటల్ గా ఏమవుతుంది? ఆ యొక్క దేశం ఏం చేస్తుంది? ఉన్న డబ్బులంతా తీసుకుని పోయి ఆయుధాలను కొనుగోలు చేయడము. సో నాశనానికి దారితీస్తుంది, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ కి దారితీస్తుంది. సో ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా యుద్ధ సమయంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టరు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వల్ల చూడండి ఏమైంది? ఒక గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, గొప్ప ఆర్థిక మాంద్యం, సంక్షోభం తర్వాత కూడా వచ్చిందనమాట. సంవత్సరము 1929 to 30 కాదు, ఇది 1939 వరకు, అది తప్పైంది. ఇక్కడ కూడా 10 years యొక్క ఆర్థిక మాంద్యం అనేది. ఇది చాలా కూడా ఎక్కువగా ఎవరు శ్రమ పడ్డారు దీంట్లో? లోకపు ప్రజలే ఎక్కువగా శ్రమ పడ్డారు. సంఘం కంటే కూడా, సంఘం కూడా రక్షింపబడింది అనే విషయాన్ని నామమాత్ర క్రైస్తవులు సో ఎక్కువగా ఇందులో శ్రమ పడినారు అనే విషయాన్ని మనం చూద్దాం. నెక్స్ట్ 7వ తెగుళ్ళు. పొలంలో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురిసెను, అది వారిని చంపెను. రెండవ ప్రపంచ యుద్ధం 1939, 1945. కాబట్టి ఇప్పుడు వడగండ్ల వాన వాక్యము నోట్ చేసుకోండి. హెయిల్ స్టార్మ్స్, నిర్గమకాండం 9వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసింది. ఇక్కడ వడగండ్లు పడ్డము, పొలంలో ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. పొలంలో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? జంతువులు కానీ మనుషులు కానీ చనిపోవడం అనేది జరిగింది. మీరు ఆ పిక్చర్ లో, స్లైడ్ లో కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ సందర్భంలో 2 క్రాప్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. యావలు, జనుప. ఇంగ్లీష్ లో చూసినట్లయితే బార్లీ, ఫ్లాక్స్ అనేటటువంటి చదువుకుందాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 31, 32 చదువు. ఇప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యావల చేలు వెన్నులు వేసినవి గనుక జనప యావల చేనులు చెడగొట్టబడిను గాని గోధుమలు మినప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. ఇక్కడ చూడండి, గోధుమలు వాటి, నేను చెప్తున్న అర్థమవుతుందా? మెయిన్ గా 2 క్రాప్స్ అనేది 2 పొలాలు, ఈ యొక్క యావలు అనేటటువంటి బార్లీ కానీ ఫ్లాక్స్ సీడ్ అనేటటువంటి జనుపలు, ఇవి 2 కూడా ఈ వడగండ్ల వాన వల్ల ఆ పొలంలో టోటల్ గా కూడా డిస్ట్రాయ్ చేసేసింది అనమాట. ఇది వరకు కూడా ఎప్పుడు ఐగుప్తులు చూసిన విధంగా ఆశ్చర్యకరమైనటువంటి వడగండ్ల వానను వాళ్ళు చూశారు ఇక్కడ. సో ఏది మాత్రము ఇక్కడ గోధుమ, తర్వాత గోధుమలు కసుమెత్తులో, స్పెల్ట్ అంటారు ఇంగ్లీష్ లో, ఏమది మినప మునగలు. సో ఇవన్నీ చూసినట్లయితే ఈ 2 గోధుమలు అప్పుడే మొలకెత్తుతున్నది. మొలకెత్తుతున్నది అంటే ఏంటి? చెట్టు ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. వడగండ్ల వానల వల్ల ఈ క్రాప్స్ అనేది ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. తర్వాత కొంతకాలం అవుతుంది కదా, కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ కూడా మొలకెత్తి గోధుమ చెట్లు అన్ని కూడా వస్తుంది. గోధుమ చెట్లు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళా ఇంకో తగిలిని పంపించాడు. అది 5వ చూడండి. వరల్డ్ వార్ 2 తర్వాత ఏమైంది? మిడతల్ని పంపించడము. మిడతలు ఏం చేసింది? మిడతలు గోధుమ పంటను నాశనం చేశాయి. తూర్పు మరియు పశ్చిమ దేశాల యుద్ధాలు 1945 to 1989. ఇదేంటిది? వెస్ట్ అండ్ ఈస్ట్ సైడ్ కంట్రీస్ అంటే అమెరికా ఒక పక్క, రష్యా ఒక పక్క,
వాటి రెండు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కోల్డ్ వార్ అంటే బాగానే బయట మాట్లాడుకుంటారు, లోపల చూస్తే ద్వేషం, వీళ్ళు చూస్తే వాళ్ళకి పడదు, కానీ బయట చూసేదానికి మాట్లాడుకుంటారు. ఇంటర్నల్ వార్ అన్నమాట ఇది. అంటే అమెరికా వాడు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందిని సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే రష్యాకి విరోధంగా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. రష్యా ఏం చేస్తూ ఉంది, కొంతమందిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ వచ్చినప్పుడు ఏమైంది, యుద్ధ నౌకలంతా తీసుకుని వచ్చి ఇండియాకి ఎదురుగా అమెరికా వాడు పెట్టేశాడు. ఎప్పుడైతే అమెరికా వాడు వచ్చాడో వెంటనే రష్యా వాడు ఇండియాకి సపోర్ట్ గా వచ్చాడు. డైరెక్ట్ గా వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటారంటే చేసుకోరు, మధ్యలో వీళ్ళని పెట్టుకొని వీళ్ళు యుద్ధాలు చేసుకుంటా ఉంటారన్నమాట, వీళ్ళ ఆధిపత్యాన్ని చలాయించడం. సో ఈ యొక్క వెస్ట్ అనేది ఏంటంటే నాటో అని చెప్పబడినటువంటి దేశాలు, ఈ అమెరికా పాలన కింద ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళు మోస్ట్లీ ఏమంటే డెమోక్రసీ, ప్రజల దాన్ని ఏమంటారు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం మీద, క్యాపిటలిజం మీద మొగ్గు చూపించేవాళ్ళు. అదే మీరు చూసారంటే ఈస్ట్ సైడ్ కంట్రీస్ ఏదైతే ఉందో, ఈ యొక్క యుఎస్ఎస్ఆర్, దీన్ని ఏమంటాము యునైటెడ్ సోవియట్ యూనియన్ అంటాం కదా, ఇంతకు ముందు వరకు యుక్రెయిన్ కూడా యుఎస్ఎస్ఆర్ లోనే ఉండింది. ఈ యొక్క 1989 తర్వాత అది దాంట్లో రష్యా నుంచి విడిపోయింది, తనిగా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ రెండు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రష్యా వాళ్ళు మెయిన్ గా కమ్యూనిజం, అంటే గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది, అది మాత్రమే పాలిస్తుంది, ఒకే పార్టీ ఉంటుంది వాళ్ళకి, మన దేశంలో లాగా ఉండదు గవర్నమెంట్. ఇది కూడా చైనాలో కూడా గవర్నమెంట్ మాత్రమే అన్ని చూసుకుంటుంది అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ అంతర్యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధాల్లో ఎన్నో యుద్ధాలు వచ్చాయి, ఆ యొక్క కొరియన్ యుద్ధం కానీ, వియట్నాం యుద్ధం కానీ, ఆఫ్ఘనిస్తాన్ యొక్క యుద్ధం కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క కోల్డ్ వార్ వల్లే, వీళ్ళ వీళ్ళు వెనకాల నుండి ఒక బలమైన వాడు ఏం చేస్తుంటాడు. పాకిస్తాన్ చిన్న దేశమే, అమెరికా ఎప్పుడైతే వచ్చిందంటే వానికి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. మన పక్క అమెరికా ఉంది, సపోర్ట్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, అప్పిస్తుంది, ఇండియా లాంటి కంట్రీ మీద కూడా తలబడేదానికి ముందుకు వస్తుంది. అదే ఇండియాకు కూడా అట్లా వాళ్ళు ఇంకొకళ్ళ సపోర్ట్. సో అమెరికా ఈ విధంగా యుద్ధాలు అనేది జరిగేటటువంటి కాలమే ఈ మిడతల్ని పంపించడము. ఇప్పుడు ఇదేం చేసింది, గోధుమ పంటను నాశనం చేస్తూ వచ్చింది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇది అర్థమైందా. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళకి యుద్ధాలు అనేది, వరల్డ్ వార్ అనేది రాలేదు, కానీ ఈ మధ్యలో చిన్న చిన్న యుద్ధాలు, సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంఘర్షణ కోల్డ్ వార్ అనేది ఇది సూచిస్తాం. 8వ తెగుళ్ళు తర్వాత 9వ తెగుళ్ళలోకి వెళ్ళిపోదు. చీకటి 3 రోజుల పాటు కొనసాగింది. కరోనా మరియు తీవ్ర ఆర్థిక సంక్షోభము మార్చ్ 2020 మే 2020. ఇప్పుడు మనం చూసింది అది, మనం ఇప్పుడు 9వ తెగుల్లో ఉన్నాం. అయితే అది కూడా అయిపోయింది, 9వ తెగుళ్ళు కూడా చివరి 9వ తెగుల్లో. ఇప్పుడు ఆ యొక్క కరోనా వచ్చినప్పుడు సిచ్యువేషన్ మనం చూడాలి. 3 years వచ్చింది, అవునా? ఆ కాలం కూడా చూడొచ్చు, మార్చ్ 2020 నుండి మే 2023, 3 years అనేది కరోనా వచ్చిన తర్వాత. అప్పుడు ఆర్థిక మాంద్యం ఉందా, బిజినెసెస్ ఏమైనా జరిగింది ఆ టైంలో, ఆర్థికంగా చాలా దేశాలు కూడా ఇదైపోయింది అనమాట. సో స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోవడము, పెట్టుబడిదారులు అనేది ఈ వ్యాధులు వచ్చినప్పుడు చాలా మంది కూడా డబ్బులు తీసేయడం, స్టాక్ మార్కెట్ పతనం అనేది ఇక్కడ చాలా జరిగింది, మనకు తెలిసింది. సో ఇప్పుడు ఈ యొక్క కరోనా యొక్క ఎఫెక్ట్ మనం చూసాం, ఇది మాత్రమే మనం విట్నెస్ చేస్తున్నాం ఇప్పటివరకు మనం చూడాలంటే నిజానికి. సో అంతకు ముందు కూడా మనము ఈ యొక్క అమెరికా రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, లోపల జరిగేటటువంటి యుద్ధాన్ని గురించి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ దానివల్ల మనం నేరుగా ఎఫెక్ట్ కాలేదు, కానీ మన దేశంలో మనం ఈ కరోనా వల్ల కూడా మనం ఎఫెక్ట్ అయి ఉన్నాము అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో ఈ యొక్క వాక్యం కూడా చదవండి, నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనము. సో ఈ 9వ తెగులు కూడా మనం చూస్తే నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుంచి 29 వరకు.
మీరు తర్వాత చదువుకోండి. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, ఈ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. సరే, దీని గురించి తర్వాత వస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏమైందంటే చీకటి, 3 రోజులు చీకటిగా ఉంది. చీకటి సమయంలో మనం ఏమైనా పనులు చేసేదనుకుంటున్నా నైట్ టైంలో. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ చీకటి సమయంలో ఇంటి బయట నుంచి రాలేదు. అందరూ కూడా ఇంట్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్, పనులు ఏం జరగలేదు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. ఇది యొక్క కరోనా సమయాన్ని అందరూ కూడా రెస్ట్రిక్టెడ్ టు హోమ్, ఎవరు బయట తిరిగేటటువంటి స్వేచ్ఛగా తిరగలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఇది సూచిస్తుంది. సో ఇది తుదకు ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది అనే విషయాన్ని కూడా మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఖరిగా 10వ తెగుళ్ళు చదవండి. 10వ తెగుళ్ళు. తొలిచూలు పిల్లలు సంహరించబడతారు. హర్మోగెదోను యుద్ధము. చదవండి వాక్యము. ప్రకటన తన 15 నుంచి 17 చదవండి. సో ఇది దేన్ని, ఈ తొలిచూలు కుమారుల యొక్క సంహరణ, అర్మగదోన్ యుద్ధాన్ని సూచిస్తా ఉంది. సో ఇప్పుడు యేసు ప్రభు ఫైనల్ గా ఇక్కడ ఏం చేస్తున్నాడు, అర్మగదోన్ యుద్ధం అనేది ఆయన యొక్క వెంజెన్స్, ఆయన యొక్క ఉగ్రతను ఎవరి మీద చూపిస్తున్నాడు, ఈ యొక్క సాతాన్ యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి 4 వ్యవస్థల మీద ఆయన ఉగ్రత అనేది చూపిస్తుంది. ప్రతిదీ కూడా మత వ్యవస్థ కానీ, అలాగే రాజకీయం కానీ, అలాగే ఆర్థికం కానీ, సామాజికం కానీ అన్ని కూడా పడిపోతున్నది అనేది మనం నేరుగా కూడా విట్నెస్ చేస్తున్నాము. ఇంకా కూడా ఇది దారుణంగా తయారవుతుంది అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఇది 10వ తెగుల్ని సూచిస్తుంది అనమాట. చదువుతారు వాక్యము. హెబ్రీ భాషలో హర్మగెదోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సో ఇది 10 తెగుళ్ళ గురించి. 10 తెగుళ్ళు ఏ కాలంలో ఏమేమి సూచిస్తున్నదో అన్ని కూడా తెలియపరచడం జరిగింది. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. అండర్స్టాండ్ అయిందా? తర్వాత కూడా ఆడియో వినండి, ఇంకా బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు తర్వాత 4 కాంప్రమైజెస్. 4 సార్లు ఏం చేశాడు, రాజీ పడ్డాడు. ఎవరు రాజీ పడింది? ఫరో 4 సార్లు పడ్డాడు. ఏ విధంగా పడ్డాడు, దేవుని చిత్తం ఏంటి అందులో, తానేం చేశాడు, ఇది దేన్ని సూచిస్తా ఉంది 4 సార్లు రాజీ పడ్డం అనే విషయాన్ని మనం చూద్దాం. ఒక్కొక్కటిగా వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి? ఆయన ఏం చెప్పాడు మొదట్లో వచ్చిన వెంటనే, మోసే నా ప్రజలను పోనిమ్ము. ఎక్కడి నుంచి పోనిమ్ము? ఐగుప్తు నుంచి పోనిమ్ము. నేను కానాన్ని స్వతంత్రించుకోవాలి, నా ప్రజలు దేవునికి బలులు అర్పించాలి, పోనిమ్ము అని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళు ఒక పరిపూర్ణ దశలోకి తిరిగి రావాలని చెప్పి మోషే చెప్తున్నాడు అనమాట. దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలి, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి అని. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా సాతాను దగ్గర చెప్తున్నాడు, నా ప్రజలను పోనిమ్ము, దేవుడిచ్చే ఆశీర్వాదాలను వాళ్ళు స్వతంత్రించుకోవాలి అంటే లేదు. డైరెక్ట్ గా ఒప్పుకున్నాడా? పర్వాలేదు. సో దానికి అవసరమైంది 10 తెగుళ్ళు అవసరమైంది. 10 తెగుళ్ళు వెళ్ళే సమయంలో ఇప్పుడు ఫరో ఒక్కొక్క దశలో తగ్గుతున్నాడు అనమాట. తన యొక్క మొదట్లో ఎలా ఉన్నాడో అలాగే లేదు. తన యొక్క మైండ్ అనేది కొంచెంగా ఈ యొక్క
తెగుళ్ళ వల్ల ఆయన మైండ్ మారుతుంది. సో ఈ ఫస్ట్ 2 మీరు చూసినట్లయితే 2 సార్లు కాంప్రమైజ్ అవడంలో ఆ 2 కూడా ఈ యొక్క ఈగల గుంపు రావడం, అప్పుడు ఫుల్గా బాధించినప్పుడు వాళ్ళు 2 సార్లు కాంప్రమైజ్కి పిలుస్తాడు అనమాట. సో ఫస్ట్ కాంప్రమైజ్ మీరు ఇప్పుడు చదివింది. అప్పుడు ఏం చెప్తున్నాడు ఫరో, మీరు వెళ్ళి ఏ దేశంలో, మీ దేశంలోనా ఈ దేశంలోనా, ఈ దేశంలో మీ దేవుడికి బలులను అర్పించండి. సో నువ్వు బలులను అర్పించాలనే కదా కోరుకున్నావు, నువ్వేం చెయ్యి, నువ్వు వెళ్ళి బలు అర్పించుకో అని చెప్తున్నాడు అనమాట. సో అందుకు మోషే ఏం చెప్తున్నాడంటే, మీరు తర్వాత కూడా మీరు చదవచ్చు. సో నేను అవును, కాబట్టి మీకు అంటే మీరు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు దేన్ని బలిస్తారు, గొర్రెల్ని వధిస్తారు. ఈ గొర్రెలు ఏం చేస్తుంటది, ఎక్కువగా ఏం తింటుంది, గడ్డిని తింటుంది. సో గడ్డిని తిని వీటిని గడ్డిని తింటూ ఉంటుంది. ఈ గొర్రెలు అంటేనే వాళ్ళకి కొంచెం నచ్చదు అనమాట. ఎందుకంటే ఈ ఐగుప్తు ప్రజలకి ఏదంటే చాలా ఇష్టం అంటే గుర్రాలు అంటే చాలా ఇష్టం. గుర్రాల మీద స్వాహా చేయడం, ఆ చారియట్స్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఈ యొక్క పశుగ్రాసం ఏదైతే ఉందో ఐగుప్తు దేశంలో చాలా వరకు కూడా ఈ యొక్క గొర్రెలు అనేది తినివేస్తూ ఉంటది. అలాగే మతపరంగా కూడా వాళ్ళకి గొర్రెల్ని బలి ఇవ్వడం అనేది అపోజ్ చేస్తారు, వాళ్ళు విరుద్ధమైంది వాళ్ళకి. కాబట్టి మీ దేశంలో మేము ఈ బలులను ఇస్తే మీ ప్రజలు అసహించుకుంటారు. ఈ దినంన మతపరంగా కూడా కొన్ని విమర్శలు చూస్తుంటాం. హిందువులు ఏమంటే కౌని బీఫ్ తినకూడదు, వాటిని చంపకూడదు, అది మాకు హేయము, అవి దేవునితో సమానం అని చెప్పి వాళ్ళు అపోజ్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. సో ఆ కాలంలో కూడా ఐగుప్తులు అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐగుప్తులే ఇజ్రాయెల్ ప్రజల మీద మమ్మల్ని కొట్టి చంపుదురేమో అని చెప్పి మేము కావున మోషే ఏం చెప్తాడు, మేము అలా చేయము, నేను 3 days 3 రోజులు అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ నేను బలిస్తానని చెప్తాడు అనమాట. అర్థమైందా? ఎందుకు 3 రోజుల తర్వాత బలిస్తాడు? అరణ్యంలో 3 రోజులు ప్రయాణమై పోయిన తర్వాత అంటే ఆయన చెప్పేది దూరం, డిస్టెన్స్. ఆ రోజుల్లో డిస్టెన్స్ ఎలా చెప్తారు, 3 రోజులు కాలు నడికిన వెళ్ళిన అంత దూరము అంటారు కదా. అంత దూరం వెళ్ళిన తర్వాత నేను అక్కడ బలి ఇస్తాను, మీ రాజ్యంలో ఇక్కడ నేను బలి ఇవ్వము అని చెప్పి చెప్తారనమాట. ఇది మొదటి కాంప్రమైజ్ అవుతారు. ఇది దేవుని చిత్తమా? దేవుడు ఏం అడిగాడు, నా ప్రజల్ని పోనిమ్మంటే తానేం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ బుజ్జగించడానికి ఒక్కొక్కటిగా ఇస్తా ఉంటాడు అనమాట, మీరు కాంప్రమైజ్ అయిపోండి అని. సో అది ఒప్పుకోలేదు, అది దేవుని చిత్తము కాదు. సో తర్వాత రెండవదిగా చూద్దాం. రెండోసారి కూడా కాంప్రమైజ్కి వస్తాడు. నిర్గమకాండము 8వ అధ్యాయం 28వ వచనం. ఇది కూడా ఆ 5వ తెగులు, ఆ ఫ్లైస్ 5వ తెగులు కదా, ఫ్లైస్ ఆ టైంలోనే. అందుకు మోసే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి 8:28 సిస్టర్ 8:28 సార్ చదవండి. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనెను. వీళ్ళు ఏం చేస్తా అన్నాడు, సరే నువ్వు అడిగినావు అరణ్యంలో వెళ్ళి నేను వధిస్తాను, బలి అర్పిస్తాను నా దేవుడికి, సరే నేను అలో చేస్తాను, కానీ దూరంగా వెళ్ళొద్దు, కొంచెం దగ్గరే నువ్వు బలి అర్పించేసిన తర్వాత వచ్చేయి, సరే నువ్వు కోరింది నువ్వు చెయ్యి అంటున్నాడు అనమాట. కానీ అక్కడ దేవుని చిత్తం ఉందా అంటే అది కూడా దేవుని చిత్తం. తాను పూర్తిగా స్వాతంత్రం ఇచ్చి వాళ్ళందరినీ వెళ్ళకపోమని చెప్పట్లేదు, బలి మాత్రమే అడిగినా కదా, నువ్వు బలి ఇచ్చేసి వచ్చేయి అంటున్నాడు. సరే నువ్వు దూరంగా వెళ్ళి బలిస్తాను అంటున్నా కానీ దూరంగా వెళ్ళి బలి ఇచ్చేయి అని చెప్పి సెకండ్ టైం కాంప్రమైజ్ అవుతున్నాడు. దానికి ఇక్కడ దేవుని చిత్తం కాదు కాబట్టి మోషే ఒప్పుకోలేదు అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 3వ కాంప్రమైజ్, ఇది ఎప్పుడు జరిగింది, ఈ మిడతల సమయంలో జరిగినటువంటి 3వ కాంప్రమైజ్.
నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి. ఇప్పుడేంటి? పురుషులైనా సేవించుడు. సో పురుషులు మీరు మాత్రం వెళ్ళండి, మీ పిల్లల్ని తర్వాత ఏంది మీరు కోరినది అదే కదా అని వారితో చెప్పి అనగా ఫరుగా సముఖం నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే పురుషుల్ని మాత్రం వెళ్ళమంటున్నాడు, స్త్రీలను, పిల్లల్ని, వారి కుటుంబస్తులను, వారి యొక్క పశువులను, ఇవన్నిటిని దేన్ని తీసుకొని వెళ్ళకూడదు అనమాట. సో మీరు మాత్రం వెళ్ళి 3 రోజులు బలి అర్పించేసి చెప్పేటటువంటి థర్డ్ కాంప్రమైజ్ ఇది. ఇది ఎప్పుడు మిడతల సమయంలో 8వ తెగుళ్ళ సమయంలో జరిగినటువంటి కాంప్రమైజ్. ఇది కూడా దేవుని చిత్తమా అంటే దేవుని చిత్తము కాదు. అంటే ఈ కాంప్రమైజ్ అవడం అంటే ఏంటి? ఇది ఎందుకు బ్రదర్ ఈ కాంప్రమైజ్? ఛాయలో దేన్ని సూచిస్తా ఉంది అంటే పిలుపు అనమాట. యేసు ప్రభు వచ్చిన తర్వాత సంఘానికి బాబిలోన్లో మనంతా ఎక్కడి నుంచి వచ్చాము? బాబిలోన్లో నుంచి వచ్చాము. సో ఇప్పుడు సుమారు 150 సంవత్సరాలు అయింది యేసు ప్రభు వచ్చిన తర్వాత, అవునా? ఈ 150 సంవత్సరాలు మనకి పిలుపును ఇస్తూ ఉన్నారు. దాన్ని వదిలేసి రండి. సాతాన్ ఏం చేస్తున్నాడు? కాంప్రమైజ్ అవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నా టోటల్గా నా ప్రజలందరూ కూడా పోనివ్వాలి, అదే దేవుని యొక్క అల్టిమేట్ గోల్. కానీ ఇక్కడ చూడండి, ఒక్కొక్కరినిగా పిలుపు అనేది వస్తా ఉందన్నమాట. సో ఆ యొక్క 150 సంవత్సరాలుగా కూడా వాళ్ళు బబిలోన్ నుంచి నా ప్రజలను పోనిమ్ము, నీ పాపంలో, ఆ యొక్క బబిలోన్ యొక్క పాపంలో పాలు పొందొద్దండి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సహోదరా. తర్వాత 4వ కాంప్రమైజ్ చూద్దాము. నిర్గమకాండం. ఇది ఎప్పుడంటే 3 రోజుల చీకటి సమయం. ఇది 9వ తెగులు కదా, ఆ టైంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు. నిర్గమకాండం 10వ అధ్యాయము 24వ వచనం. ఫరో పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా. సో ఇప్పుడు ఏమవుతుంది సహోదరా? ఇప్పుడు చూడండి, ఆ యొక్క వరల్డ్ వార్ సమయంలో, అంటే ఇప్పుడు వరల్డ్ వార్ సమయము, వరల్డ్ వార్ 2 సమయమా, ఆ తర్వాత వరల్డ్ వార్ తర్వాతేనా కదా రజల్ బ్రదర్ చనిపోయింది? ముందేనా? ఆ టైంలోనే రజల్ బ్రదర్ గారు వచ్చి చనిపోయింది. రజల్ బ్రదర్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది మన బైబుల్ స్టూడెంట్స్ లో? పిలుపు అనేది రజల్ బ్రదర్ గారి టైంలో ఎంత పిలుపు అనేది బయట బుక్స్ ప్రింట్ చేయడం, ఇయడం, కానీ చాలా మంది బహిరంగ, అసలు మన సువార్త చేసే విధంగా కాదు, వాళ్ళు బహిరంగంగా బోర్డ్స్ రాసుకొని వెళ్ళి చర్చిల ముందర ఇట్లా పెట్టుకొని నిలబడుకునే వాళ్ళు. మీరు చేసే చాలా తప్పు, ఇది సత్య విరోధమైందని. వాళ్ళు ఎంత ఏ విధంగా సేవ చేస్తుంటారో, కొత్త పని చేస్తుంటారో మీరు ఆలోచించుకోండి. సో ఇక్కడ చూడండి, రజల్ బ్రదర్ చనిపోయిన తర్వాత చాలా మంది చూడండి సత్యంలో నిలిచి ఉండకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, జెహోవా విట్నెస్ కానీ చాలా మంది వెళ్ళిపోయారు అనమాట. సో కానీ పిలుపు ఏంటి అక్కడ? కాంప్రమైజ్ ఏంటి అక్కడ? పిలుపు దాన్ని బబిలోన్లో వదిలి వచ్చేయండి అంటే, రజల్ బ్రదర్ గారు సంఘం కంప్లీట్ అయింది అని చెప్పడము, చాలా మంది అసహనానికి గురి అవడము, ఇది కరెక్ట్ కాదు, ఆయన గురించి బాగా ఒక 7వ కాల సంఘదూతగా చూశారు. సో ఆయన చెప్పిన ప్రెడిక్షన్ రాంగ్ అవడము, ఆయన రాంగ్ అని ఒప్పుకున్నాడు, తర్వాత మరణించాడు. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే చాలా మంది ఈ బైబుల్ స్టూడెంట్స్ నుంచి విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, తర్వాత బబిలోన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ టైంలో ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా ప్రజల యొక్క విడుదల అనేది అక్కడ కూడా జరగలేదు. సో ఇప్పుడు టోటల్ గా ఇక్కడ ఎందుకు పిలుపు అనేది ఒక రాజులు ఇక్కడ సంఘంలోకి పిలుపు, ఇక్కడ డివైన్ అరేంజ్మెంట్, ఎక్లీషియా అరేంజ్మెంట్ ఉంది. దాని పాపంలో పాలు భాగస్తులు కావద్దండి, వచ్చి మీరు సపరేట్ గ్రూప్ గా ఫామ్ అవ్వండి, దేవుని డివైన్ అరేంజ్మెంట్ లో మీరు
డెవలప్ అయ్యండి. వాటి యొక్క అధికారం కింద వెళ్ళొద్దండి, బబులోన్ సిస్టమ్ కింద వెళ్ళదండి, వాడి పాపంలో పాలి భాగస్తులు కావద్దండి అని చెప్పేటటువంటి పిలుపు ఇవ్వండి. ఆ యొక్క థర్డ్ కాంప్రమైజ్ కూడా, అది సెకండ్ కాంప్రమైజ్ టైంలో, తర్వాత థర్డ్ కాంప్రమైజ్ కూడా జరిగింది. తర్వాత ఫోర్త్ కాంప్రమైజ్ చూద్దాము. చదివారా? నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనం. ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా. ఇప్పుడు థర్డ్ కాంప్రమైజ్ లో కూడా ఒక పాయింట్ మర్చిపోయాను. ఆ పాయింట్ ఏంటంటే వీళ్ళు పెద్దల్ని మాత్రం వెళ్ళిపోమంటున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫరో దేనికి అవకాశం ఇచ్చాడు? ఎవరిని మాత్రం వెళ్ళిపోమని చెప్తున్నాడు? మూడో కాంప్రమైజ్ లో మూడవది, ఇంతకు ముందు చదివాం కదా, పురుషుల్ని మాత్రం వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడు మోస్ట్లీ అక్కడ టీచ్ చేసే వాళ్ళు ఎవరంటే వీళ్ళు పురుషులు. సో ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండి, ఆ సంఘాల్లోనే ఉండి టీచ్ చేస్తే ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? ఆ పిల్లలంతా కూడా సత్యంలో డెవలప్ అయ్యి అక్కడ కొన్ని సంఘాల్లో విభజనలు అయ్యి ఇవన్నీ కూడా. కానీ ఏం చెప్తున్నాడు? వెళ్ళిపోమని చెప్తున్నాడు అనమాట. వీళ్ళని మాత్రం అధికారం ఇస్తున్నాడు, మీరు మాత్రం వెళ్ళిపోండి అనే కాంప్రమైజ్. తర్వాత ఫైనల్ కాంప్రమైజ్ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడేం చెప్తున్నాడు? ఫోర్త్ కాంప్రమైజ్ లో ఇప్పుడు మీరు వెళ్ళి, ఇప్పుడు అంటే ఇక్కడ ఏం ట్విస్ట్ పెట్టాడు ఫరో? పశువుల్ని అంతా, అంటే దాని అర్థం ఏంటి? సిస్టర్, అంటే వారి యొక్క సంపద, ఆస్తి మాత్రం వెళ్ళిపోండి అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ పశువులు, కానీ వాళ్ళకి బలి ఇవ్వడానికి కావాల్సింది ఏంటి? ఆ ఆ యొక్క గొర్రెలు కానీ అవన్నీ అవసరం. వాటిని వదిలేసి బలి ఇవ్వకుండా వాళ్ళని చేయడానికి చేస్తున్నారు అనమాట. కానీ అది దేవుని చిత్తం అంటే కాదు. తర్వాత 10వ తెగుళ్ళు వచ్చింది. 10వ తెగుళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళకి ఒక ఐశ్వర్యవంతులుగా వాళ్ళ యొక్క పశువులతో కానీ, అలాగే ఐగుప్తులు కూడా కొంత ఐశ్వర్యం ఇవ్వడం కానీ, అవన్నీ ఐశ్వర్యవంతులుగా ఐగుప్తుల నుండి వాళ్ళు విమోచించబడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ, ఈ కాంప్రమైజెస్ అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఉంటున్నదో. సో మనం ఒక చిన్న 2-3 పాయింట్స్ మాత్రం చేసి కంప్లీట్ చేస్తాం. సబ్జెక్ట్ యొక్క ఆఖరి దశలోకి వచ్చింది. ఈ యొక్క 4 కాంప్రమైజెస్ గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? తర్వాత చూడండి, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క పస్కాలో ఆచరిస్తున్నాము. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నిజానికి మనము ఆ యొక్క ఛాయ వెలుగులో కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాము. కానీ మనం యూదుల పస్కాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు యొక్క మరణాన్ని, దానికి ఛాయే అది. కానీ ఛాయ నిజమైంది వచ్చినప్పుడు ఛాయ నిరర్ధకం అవుతుంది కదా. సో ఈ విధంగా చూడండి సహోదరా, ఇక్కడ యేసు ప్రభు ఒక్కసారే మనందరి వరకు కూడా మరణించాడు. మరలా ఈ మరణం అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో వాళ్ళు చూడండి, ఆ యొక్క గొర్రెను ఎన్ని రోజుల పాటు దాన్ని పరామరిస్తారు. ఈ గొర్రెల్ని ఎన్నుకోవడము 10th నుంచి 14th వరకు 5 days జాగ్రత్తగా చూసుకుంటారు. దాంట్లో ఏమి అది బలి ఇవ్వడానికి తీసుకొని రాబడింది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడము. సో అది ఫైనల్ గా కూడా దాన్ని బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఒక ముందుగానే మనల్ని రెడీ చేసుకోవడానికి, ఆ బలి వరకు రెడీ చేసుకోవడానికి మనకి టైం అనేది ఒక 3 months ఆఫ్ టైము.
సో మన యొక్క సంవత్సర కాలం అంతా కూడా మనం రెడీ చేసుకునేటటువంటి టైం అన్నమాట. సో ఈ విషయాలన్నీ మనము ఈ సమయాన్ని మనం చక్కగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ గొర్రెను ఎట్లంటే అటు వదిలిపెట్టే వాళ్ళ, ఒకవేళ అది వెళ్ళి ఏదైనా దెబ్బ తీసుకుని వచ్చిందంటే దాన్ని బలి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఈ యొక్క సమయం అనేది మనకి చాలా జాగ్రత్తగా మనల్ని మనము కాచుకునేటటువంటి, పరీక్షించుకునేటటువంటి సమయము. మనం కూడా యోగ్యమైన బలిగా దేవునికి ఇవ్వాలి, సమర్పించాలనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా. సో ఈ విషయాలన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ? ఆ? అది పిలుపు, కాలింగ్. సంఘంలో ఉన్న వాళ్ళకి కాలింగ్ అన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడు అంటే కాంప్రమైజ్ అవుతున్నాడు. అంతటి వరకు కూడా చాలా కంట్రోల్ అనేది ఉన్నింది అనమాట. ఎప్పుడైతే ఈ తెగుళ్ళు వచ్చిందో కంట్రోల్ అనేది కోల్పోతూ ఆ ఫరో అనేది వస్తున్నాడు తన మైండ్ పరంగా. ఇప్పుడు వచ్చి ఆ కాంప్ ఆ పిలుపు అనేది వస్తుంది సిస్టర్. అక్కడ ఒక్కొక్కరుగా కూడా రావడము, ఆ యొక్క నామమాత్రపు క్రైస్తవుల నుండి రావడము 4 దశల వారిగా ఒక్కొక్క పాయింట్ గా చెప్తున్నాడు అనమాట. దేవుని చిత్తం అయితే కంప్లీట్ గా అందరూ దాన్ని వదిలేసి రావడం అనేది చూస్తున్నాడు. ఒక్కొక్కరిగా తీసుకొని వెళ్ళండి, ఒక్కొక్కరిగా అనుమతిస్తున్నాడు. తానే ఎవరు? ఫరోని అనుమతిస్తున్నాడు. నిజంలో అంత డీటెయిల్ గా లేదు సిస్టర్. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. అంత డీటెయిల్ నోట్స్ అనేది బ్రదర్ వాళ్ళు చెప్పలేదు. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదైనా డౌట్ ఉంటే కూడా పర్సనల్ గా అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.